అధికారికమైన జయంతి ఒకటి, పట్టాభిషేకం సంబంధించింది ఒకటి, వీటన్నిటి మీద ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది బండి సంజయ్ గారి ద్వారా ఒక అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు. ఇట్లానే పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ పెట్టారు, మేము ఇట్లా వచ్చి మేము అందరూ వచ్చి మాట్లాడాలనుకుంటున్నాం అని. మన బలి సంఘం, ఇప్పుడు కర్ణాటక బలి సంఘం వాళ్ళు వచ్చే ఈ సంవత్సరంలోనే వాళ్ళు పెద్ద యానివర్సరీ చేసుకుంటున్నారు, దానికి రావాల్సిందిగా అని చెప్పి ఒక లెటర్ ఇచ్చి వచ్చారు ఉన్నాయి. ఇలా నేను ఒక్కడే చెప్తున్నాను, ఇప్పుడు దాకా మన పక్క ఊర్లో ఎవరున్నాడో, పక్క బజార్లో ఎవరు ఉన్నారో అనుకుంటున్నాం. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో కూడా ఎవరున్నారనేది తెలుసుకోవడానికి మంచి మార్గం వచ్చింది. మీరు అందరూ కూడా మన పెద్ద మనసుతో అందరినీ గౌరవించండి, అందరితో మంచిగా మాట్లాడండి. అందరూ మంచిగా మాట్లాడితే మనది పెద్ద వసుదైక కుటుంబం అవుతుంది. ఈ వసుదైక కుటుంబం అంటే ఆషామాషికి కాదు. రాయల్ గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను ఒకటి చదివితే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన పెద్ద బలం ఉంది, అంటే మన రకరకాల బలం ఉంది. ఎన్ని బలం ఉండే సరే రెడీ అయ్యారా అంటే ఆ రెండు ముహూర్తం పెట్టామంటే బయలుదేరా అంటే లేదు మా కమ్యూనిటీ వాళ్ళు ఒక తెలగా ఒక సైన్యం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే మిగతా రోజుల్లో వ్యవసాయం చేసుకుంటారు, ఈ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. యుద్ధం వ్యవసాయం ఆపేసుకొని వాళ్ళు కూడా వస్తారు. అంటే తెలగ రెజిమెంట్ అని ఇప్పుడు మన మద్రాసులో తెలగ రెజిమెంట్ అని ఒకటి ఉండేది. ఆ శ్రీకృష్ణదేవరాయలు ఉన్న కాలంలోనే ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకునే యుద్ధానికి వెళ్ళేవాడు. వాళ్ళు రాకపోయేవాడు కాదు, అంటే ఆయనకి అంత కాపు కాసేవాడు. అందుకని మనకి పేరు రావడానికి కారణం కూడా ఆయన కాపు కాసి ఖచ్చితంగా ఆయన నెట్వర్క్ ఆయన ఎవరు రానికుండా కాపు కాసే స్థితిలో ఉండేవాడు కాదు. కాబట్టి అప్పుడు రోజుల్లో ఈ కార్యక్రమం జరిగింది అనేది మీ అందరికీ ఒకసారి మళ్ళీ వినవించుకుంటూ, చూడండి ఎప్పటికీ రాదు ఒక్క రాయల్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్లు తప్ప. అది నీ జాతి, నీ వంశం యొక్క గొప్పతనం, నీ బ్లడ్లో ఉన్న గొప్పతనం. నీకు ఉండే అది అందరికీ రాదు. సో ఇది అందరికీ చేరాలనేది ఈ విషయం అనేది మనం సంకల్పం చేసాం. ఇది మన మొదటి రోజే, ఇంకా మనం బిగిన్ కాలేదు, ఇంకా మొదటి రోజులోనే ఉన్నాం. ఇది ఊవెత్తున ఒక్కసారి కానీ ఆ చివరాయన దగ్గర నుంచి పిలుపు వచ్చిందనుకో, స్టేజీలు కాదు కదా, రూములు కాదు కదా, హాళ్ళు కూడా సరిపోవు. వచ్చే టైం వచ్చింది, వస్తుంది. ఆల్రెడీ నేను ఆ మార్గంలోనే ఉన్నాను. నేను నోరు తెరవకూడదు కాబట్టి నేను కొంత లిమిటేషన్లో ఉన్నాను. కానీ మీ అందరి యొక్క ఆశీస్సులు, ఆకాంక్షల మేరకు మనం ముందుకెళ్దాం. ఈ విధంగా ముందుకెళ్ళటం ద్వారా మనం ఎప్పటికైనా సరే రాయల విగ్రహం చేతిలో పట్టుకున్నాడు ఎవడైనా సరే రొమ్ము ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు మాట అంటే కఠినంగా ఉండాలి. ఎప్పుడు కూడా రాయల్ గారి వారసత్వాన్ని పోగొట్టద్దు. చిన్న చిన్న వాటికి తప్పుడు పనులకి మనం పోకూడదు. ఈ విగ్రహం పట్టుకున్న తర్వాత తప్పు పని చేయకూడదు. మెడకై తెగినా సరే ఇది రాయల్ వారి వంశము, ఇది రాయల్ గారి అని భావజాలంతో మనం ముందుకెళ్ళాలి. అలా ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా మనలో మంచి మంచి కార్యక్రమం వస్తుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకున్న సమాచారం మేరకు, నాకు పెద్ద ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు 28 తర్వాత వారు వన్ సైడ్లో ఉంటుంది. మీరందరూ రెడీగా ఉండండి. అప్పుడు దాకా కొద్ది గాలి పీల్చుకోండి, అంతే. జస్ట్ గ్యాప్ అంతే. మీకు తెలుసో తెలీదో, పెద్దవారు మనం ఎవరైనా సరే గౌరవంతో మాట్లాడాలి. మనం ఎవరిని కూడా ద్వేషించొద్దు. చాలా రకాలుగా మాట్లాడతారు. మాట్లాడినందువల్ల మనకేం అరిగిపోం, కరిగిపోం. పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది తిట్టారు? తిట్టనోడు ఎవరు ఉన్నాడా ఈ ప్రపంచంలో? అందరూ తిట్టారు. మళ్ళీ చెప్తున్నా, మనోళ్ళే తిట్టారు. ఏం మాయబళ్ళ. ఈరోజు లక్ష్యం సేనాని, లక్ష్యం సైన్యం అనే నినాదంతో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకుని కృష్ణదేవరాయల ఉద్యోగి జేఏసీ ఫామ్ అయ్యి అందరి కర్తాళధారణతో శ్రీ 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 గంభీరానంద స్వామి గారిని సాదరంగా ఆహ్వానించదలసి కోరుచున్నాం.
దక్షిణ భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయల అగ్రగణ్యులు, మహమ్మదీయుల దురాక్రమణలను అడ్డుకొని సనాతన ధర్మాన్ని కాపాడిన చక్రవర్తి. అనేక దేవాలయాలను పునరుద్ధరించారు, అనేక చెరువులను త్రవ్వించి రాజ్యాన్ని సుభిక్షం చేశారు. ఆయన పాలన కాలంలో రత్నాలను వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవారు. ఆయన పాలనా కాలంలో సామ్రాజ్యం సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ధర్మ పాలనకు, ప్రజా సంక్షేమానికి ఆయన పెద్దపీట వేశారు. అపజయం ఎరుగని యుద్ధవీరులు. తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించి అష్టదిగ్గజాలలో సువర్ణ యుగాన్ని సృష్టించారు. అంతేకాక స్వయంగా గొప్ప కవి అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించారు. అలాంటి మహానుభావుడైన శ్రీకృష్ణదేవరాయల చరిత్రను నేడు మనం స్మరించుకుంటూ ఆయన వారసులని చెప్పుకోవడం గర్వకారణం. వారి జయంతి వేడుకలను నిర్వహించడం మనందరి అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అలానే శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ కమిటీ సభ్యులు మరియు వివిధ ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులకు, జయంతి వేడుకలు విచ్చేసిన వారందరికీ, మన కుటుంబ సభ్యుల అందరికీ, ఆత్మీయులకు స్వాగతం, సుస్వాగతం. ఆహ్వాన కమిటీ రాయల వారసులుగా ఒక్కొక్కరిని నేను వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను డయాస్ మీదకి. ఏపీఎన్జీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ గారు, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జె శ్రీనివాస్ గారు, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ సాయి శ్రీనివాస్ గారు, ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్ గారు, ఏపీ పే అండ్ అకౌంట్స్ అధ్యక్షులు ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ హరినాథ్ గారు, ఏపీ ఆర్ఎండ్బి ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు జి రామ్మోహన్ గారు, డిపిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు, ఫౌండర్ ఆఫ్ కాట్వా కె నారాయణ గారు, టిటిడి కోఆపరేటివ్ అసోసియేషన్ అధ్యక్షులు చీర్ల కిరణ్ గారు, ట్రెజరీ శాఖ అధ్యక్షులు కె పాండురంగారావు గారు, కమర్షియల్ ట్యాక్సెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుధాకర్ గారు, మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె కృష్ణమోహన్ గారు, ఏపీ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్రటరీ టి వెంకట సుబ్బయ్య గారు, ఏపీ స్టేట్ జనశక్తి విద్యుత్ శాఖ అధ్యక్షులు తోకల అశోక్ గారు, ఫౌండర్ ఆఫ్ కాట్వా పి ఫణేంద్ర గారు, బీసీ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోలంకి శ్రీనివాస్ గారు, ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ డేగల శ్రీనివాస్ గారు, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ శ్రీ రామారావు గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రమేష్ గారు, మున్సిపల్ టీచర్స్ అసోసియేషన్ ఎస్ రామకృష్ణ గారు, గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ సుబ్బరాయుడు గారు, వీరందరినీ కూడా సాదరంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నాము. అలానే మన శివశంకర్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులైన పెద్దలారా, వేదికపై ఆసీనులైనటువంటి విశిష్ట అతిథులారా, అన్నదమ్ముల, అక్కజెల్లులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేటి శుభ సందర్భంలో తెలుగు జాతి గర్వకారణమైన విజయనగర ధర్మము, న్యాయము, సాహిత్యము, కళలకు చిరునామాగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ స్వాగతం మరొక్కసారి తెలియజేస్తున్నాను. 5 కోట్ల రాయల వారసుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా 5 లక్షల పండితులను ఆదరించిన మహారాజుగా ప్రజారంజక పాలనతో చరిత్రలో నిలిచిపోయిన శ్రీకృష్ణదేవరాయల సేవలను స్మరించుకుంటమే ఈ నేటి కార్యక్రమ ప్రధాన ఉద్దేశము. అలాగని ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతమైన కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి కర్ణాటక గవర్నమెంట్ ఎంప్లాయీస్ బలిజ సంఘ అధ్యక్షులు గోపాలకృష్ణ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కర్ణాటక బలిజ సంఘ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రాఘవేంద్ర గారిని కూడా ట్రెజరర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మనం ఇంతసేపు శ్రీకృష్ణదేవరాయల వారసులుగా అవార్డు గ్రహీతలైనటువంటి మన అవార్డు గ్రహీతలు ముఖ్యులు విశిష్ట అతిథిగా ప్రధానం శ్రీ మదన్ మోహన్ లోలుక్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుచున్నాను. అలాగనే మరొక విశిష్ట అతిథి శ్రీ మెండు చక్రపాణి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అందరి కరతాళ ధ్వనులతో సాదరంగా ఆహ్వానించుతున్నాం. అలాగనే శ్రీ కొండ నరేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగనే శ్రీమతి వి ఉమామహేశ్వరి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించేందుకు వేదిక పైన ఆసీనులైన గౌరవ పీఠాధిపతులైన శ్రీ 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 గంభీరానంద స్వామీజీ గారిచే
జ్యోతి ప్రజ్వలన, వారితో పాటు మన ఆహ్వాన కమిటీ సభ్యులు, అవార్డు గ్రహీతలు కూడా పాల్గొనాలని మీరు అందరూ దయచేసి నిల్చోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వేదికను అలంకరించిన ఆహ్వాన కమిటీ రాయల వారసులందరినీ ఒక్కొక్కరిని క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మన విశిష్ట అతిథి పురస్కారం అందుచున్న మెండు చక్రపాణి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక పైన ఉన్న పెద్దలు, కింద ఆశీస్సులైన పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయ జేఏసీ వాళ్ళందరికీ నాకు వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో ముఖ్యంగా సోమలోతు రామకృష్ణ గారు, వాళ్ళ టీం, వాళ్ళ జేఏసీ తరఫున ఉన్న యూనియన్ లీడర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. మన కమ్యూనిటీ వాళ్ళు సౌత్ ఇండియాలో 7 రాష్ట్రాల్లో మొత్తంలో ఉన్నారు. దగ్గర 4 కోట్ల మంది ఉన్నారు. అంటే 4 కోట్ల మంది అంటే ఓన్లీ 35 దేశాలు ఎంతో పెద్దవి. అంటే మనమే దేశం, మనమే ఒక కంట్రీ. కాబట్టి మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి, మనకు ఒక సిస్టమ్ ఉండాలి. ఎలా అయితే ప్రతి దేశానికి సిస్టమ్ ఉంటుందో అలా సిస్టమ్స్ ప్రకారం మన కమ్యూనిటీకి సిస్టమ్స్ తయారు చేస్తున్నాం అనమాట. ఆ సిస్టమ్స్తో ప్రకారంగా కొన్ని బుక్స్ కూడా ప్రింట్ చేసాం. మన చరిత్ర ఏంటి అనేది ఎవరికి తెలియదు. దానికోసము మనం మరిచిన మన చరిత్ర అనే ఒక బుక్ కొంతమంది పెద్దలందరూ కలిసి, శ్రీ గోపాలకృష్ణ గారు, శ్రీ కేఎన్ కుమార్ గారు, శ్రీ రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీఎస్ రావు గారు, తర్వాత అజ్జా శ్రీకాంత్ గారు, తర్వాత మంగబాబు గారు, పివి రావు, అలాంటి సీనియర్ ఆఫీసర్స్ అందరూ చరిత్ర చదివి అందరూ కలిపి కొన్ని బుక్స్ రాసి మన కమ్యూనిటీలో మనం ఎలా బిహేవ్ చేయాలి, మన చరిత్ర ఏంటి, మనలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలనే దానికి కొన్ని బుక్స్ కూడా తయారు చేశారు. ఆ బుక్స్ కొన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేశాము. ఆ బుక్స్ కూడా ఒకసారి చదివి మిగతా వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుందనే కోరుకుంటున్నాను. అది కాకుండా మనం అందరము ఒక ఐకాన్ అని ఒక సంస్థ పెట్టాము. అందులో కొంచెం ఫండ్ చేసి మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి, ఎడ్యుకేషనల్గా, ఎంటర్ప్రినర్షిప్గా మన వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళాలని దాని ద్వారా మేము మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని యూనిటీ తీసుకొస్తూ సెన్సిటైజ్ చేస్తూ మన వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం. దీనితో భాగంగా మళ్ళీ ఇంకొక ట్రస్ట్ ఒకటి పెట్టి ఐకాన్ యూత్ లీడర్షిప్ అని, అంటే ఇప్పుడైతే పెద్దవాళ్ళు అందరూ చేస్తున్నారు. యంగర్ జనరేషన్స్కి మన వాళ్ళకి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. కాబట్టి ఐకాన్ యూత్ లీడర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అది 3 బ్యాచెస్ అయ్యాయి. 21 నుంచి 35 ఇయర్స్ లోపల వాళ్ళని తీసుకుంటున్నాం. అది కంటిన్యూస్గా జరుగుతుంది. దానికి ఒక ట్రస్ట్ ఫామ్ అయింది. కొన్ని ఫండ్స్ యూఎస్ నుంచి వాటి నుంచి కూడా వస్తున్నాయి. దానిలో మన వాళ్ళందరినీ ఒక 3 days వాళ్ళు హైదరాబాద్లో ట్రైన్ చేసి ఇచ్చేస్తుంటారు. దానికి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు అలా ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని చెప్పచ్చు. అలాగే ఇంకొకటి, ఎవరైనా సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా కోచింగ్ సెంటర్స్కి ఏమైనా డబ్బులు లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి కూడా దాని ముందుకు వస్తుంది ఐకాన్. అవి కాకుండా మహాబలిజ డిస్ప్యూట్ రిజల్యూషన్ కౌన్సిల్ అని ఒకటి పెట్టారు. దానిలో యాక్చువల్గా మామూలుగా కోర్టులో 5 కోట్ల కేసెస్ ఉన్నాయి. అవి సాల్వ్ అవ్వాలంటే 300 సంవత్సరాలు పడుతుంది. అందులో మన సామాజిక వర్గంలో ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ కేసెస్ ఉంటూ ఉంటాయి. అవి డిస్ప్యూట్ మీడియేషన్ యాక్ట్ ప్రకారం కొత్తగా వచ్చింది. దాని ప్రకారం మన కమ్యూనిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలని మీడియేషన్ యాక్ట్ పెట్టాము. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్రిమినల్ కానివి ఏమన్నా కూడా రిజిస్టర్ చేసుకొని దానిలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది కూడా రోజు ఇప్పుడు ఆల్రెడీ 8 కేసెస్ వచ్చాయి. మిగిలిన ఏమైనా ఉన్నా కూడా మనలో ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి.
మనం అందరం సంఘటితంగా ఉంటే మనం భవిష్యత్తు బాగుంటుంది, అందరూ ముందుకెళ్తారు. ఇంకొకటి ఏంటంటే ఐకాన్లో ఒక 50,000 మంది ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు కమ్యూనిటీ కోసం. అందరూ చదువుకొని మంచి వాటిల్లో ఉన్నారు. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా మన వాళ్ళు 20 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. అంటే ప్రతి నెల 2,000 కోట్ల వర్క్ జరుగుతూ ఉంటుంది. మనం అందరం ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం. తోకను పట్టుకొని వెళ్ళకూడదు. బాడీ అంతా స్ట్రాంగ్ చేస్తే మనం తోకను తిప్పేటట్టు ఉండాలి. కమ్యూనిటీ అంతా స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకుంటున్నాము. దీనిలో ప్రతి ఒక్కళ్ళు ఏ గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రతి మండలంలో ప్రతి దాంట్లో కూడా ప్రతి వాళ్ళకి మనలో ఉన్న ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి లేడీస్, మన దాంట్లో లేడీస్ చాలా తక్కువ మంది వస్తారు. ఇప్పుడు వచ్చే రోజుల్లో 33% కోటా ఉంటుంది. లేడీస్ని కూడా బయటికి తీసుకురావాలా, లేకపోతే మనం ఎంతసేపు మగవాళ్ళమే వస్తే లాభం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఒక 5% ఉన్నారు. మినిమం 50% కాకపోతే 33% అన్నా రావాలి. అందుకనే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది. మన కమ్యూనిటీలో అందరినీ తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసం ఉమెన్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఒకటి చేయబోతున్నాము. లేడీస్ కూడా బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చి వాళ్ళు కూడా మన కమ్యూనిటీలో ఎంటర్ప్రినర్స్ కూడా కావాలి. తర్వాత ఇప్పుడు కొత్తగా మేము స్టాక్స్ అని ఒక గ్రూప్ చేసాము. స్టాక్స్లో లేడీస్ సంపాదించేటట్టు కూడా చేస్తున్నాము. దాంట్లో గైడెన్స్ దొరుకుతుంది. అలా వాళ్ళు కూడా సంపాదన ఎకనామిక్ డెవలప్మెంట్లో రావాలి. అలాగే ముందుకు లీడర్షిప్లో కూడా ముందుకు రావాలి. లీడర్షిప్లో కూడా పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాము. అంటే మనము సోషల్ ఎకనామిక్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ మనం ఎవరిని హర్ట్ చేయకుండా సొసైటీ మొత్తం అన్ని స్టేట్స్లో మనం అందరిని తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ జేఏసీ వాళ్ళందరికీ నాకు కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్. మన వంశ చరిత్ర గురించి మన రాయల వారు మన ఆదర్శ పురుషుడు, ఆయన చేసిన పనులు ఇవాళకి కూడా మరి ఎన్నో ప్రాంతాల్లో ఈ దక్షిణ భారతదేశంలో ఆయన యొక్క చెరగని ముద్ర ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. కానీ అటువంటి మహనీయుడి యొక్క జయంతిని మరి రాష్ట్ర ప్రభుత్వం వారు మరి అధికారికంగా ప్రకటించకపోవడం అనేది శోచనీయం. దాన్ని మొన్న ప్రైమ్ 9 న్యూస్ వారు పెట్టిన డిబేట్లో కూడా అన్న సోమరావుతు రామకృష్ణ రిక్వెస్ట్ మేరకు నేను కూడా ఆ రోజు పాల్గొని చెప్పడం జరిగింది. రాయల వారి విగ్రహాన్ని ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా పెట్టాలి. అలాగే రాయల వారి విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలి. రాయల వారి జయంతిని అధికారికంగా జరిపించాలి. అలాగే విజయనగరంలో భోగాపురంలో కడుతున్న ఎయిర్పోర్ట్కి మరి రాయల వారి పేరు కూడా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మరి అటువంటి మహానుభావుడు ఒక దక్షిణ భారతదేశాన్ని ఒక చక్రవర్తిలాగా పరిపాలించి 20 సంవత్సరాల పాటు దిగ్విజయంగా మరి ఆయన కాలంలో మరి రాసులుగా పోసి రత్నాలని వజ్రాలని అమ్మిన చరిత్ర ఉన్న ఒక మహనీయుడి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం. దీనిని ఖచ్చితంగా మన జేఏసీ ఆధ్వర్యంలో పెద్దలందరి ఆధ్వర్యంలో మనకున్న వసుదైక కుటుంబంలో మనందరం బయటకు చెప్పుకోగానే మనలో మనం ఎవరికాళ్ళు ఇబ్బంది పడతా ఉంటాం. కానీ మన శక్తి మన ఫోర్స్ అనేది ఎన్నికల్లో చూపిస్తున్నాం. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరికాళ్ళు విడిపోయి ఉండటం వలన మనల్ని అలాగే చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులకు సంబంధించి అలాగే గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతరత్ర ఎక్కడన్నా ఐఏఎస్లు ఐపీఎస్లకి ఎక్కడన్నా మంచి పోస్టింగ్స్ వచ్చినాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2019 నుంచి 2024లో మన ఉద్యోగుల్ని ఎంతవరకు చూశారు, వాళ్ళు ఎంతవరకు పోస్టింగ్స్ ఇచ్చారు, మన జాతిని కూడా వాళ్ళు అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకి మంచి స్థానం కల్పించకపోవడం అనేది కూడా ఈ మన జేఏసీ తరపున కూడా అవసరమైతే పోరాటం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే ఇవాళ అన్న చెప్పాడు సోమరావుతు రామకృష్ణ, ఇది ఒక ముందడుగని. ఖచ్చితంగా రేపటి రోజుల్లో మనందరం కూడా ముందుకు సాగి మనం ఇవాళ ఈ చిన్న హాల్లో ఎంత ఫంక్షన్ చేసుకుంటున్నామంటే ఇది ఒక మెగా ఫంక్షన్గా రూపొందే విధంగా 2029లో ఏదైతే మరి మనకి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు సాధించే విజయాల్లో మనం కూడా భాగస్వామి, ఆయన కూడా ఒక మంచి స్థానంలో చూడాలని మన ఉద్యోగులకి అలాగే మన తోటి రాయల వంశస్థులందరికీ కూడా మనకి మరి చక్కగా అన్ని కార్యక్రమాలు జరగాలని, వారి కుటుంబాలన్నీ కూడా మరి హ్యాపీగా ఉండాలని
ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక ఆహ్వాన కమిటీ సభ్యులు రామకృష్ణ గారిని, జనరల్ సెక్రటరీ కర్ణాటక, వారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ದಕ್ಷಿಣ ಪತೇಶ್ವರ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯರ ಜನ್ಮ ದಿನಕ್ಕೆ ಇವತ್ತು ಜಯಂತ್ಯೋತ್ಸವಕ್ಕೆ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ಳೋದೇನೆಂದರೆ, ಈ ದಿವಸ ನಮ್ಮಗಳ ಏನು ಬಲಿಜ ಕಾಪು ಎಲ್ಲ ಒಂದೇ ಆಗಿದ್ದರಿಂದ ಈ ನಮ್ಮ ಸುದೈವ ಏನಂದರೆ ಇಂಥ ಮಹನೀಯರನ್ನ ನಾವು ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ನೆನೆಸ್ಕೊಂಡು ಜಯಂತಿನ ಆಚರಿಸ್ತಾ ಇದ್ದೀವಲ್ಲ, ಇದು ನಮ್ಮ సౌభాగ్య. మన దక్షిణ భారతదేశానికి చెందిన గొప్ప నాయకుడైనటువంటి కృష్ణదేవరాయలు జయంతిని అందరూ మన నాయకులు, యువకులు, నాయకులు, పెద్దలు అందరి సమక్షంలో జరుపుకుంటున్నాము. దానికి మన సౌభాగ్యం ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం. అలాంటి నాయకుడిని మన చిరస్మరణీయులుగా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ಆಕಾಂಕ್ಷಿಸ್ತೇವೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಒಗ್ಗೂಡಿ ನಾವುಗಳೆಲ್ಲ ಒಂದಾಗಿ ಮುಂದೆ ನಮ್ಮಗ ಏನು ಈ ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರಭುತ್ವದಲ್ಲಿ ನಾವು ಏನು ಈಗ ನೌಕರಿಯಲ್ಲಿ ನಾವು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ನಾವುಗಳೆಲ್ಲ ಸೇರಿ ನಮ್ಮ ಏನು ಪೂರ್ವಿಕರು ನಮ್ಮನ್ನ ಈಗ ಒಂದು ಹಂತಕ್ಕೆ ತಂದಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಮುಂದೆ ಪೀಳಿಗೆಗಳನ್ನು ಸಹ ಕೃಷ್ಣದೇವರಾಯನ ಸಮಕಾಲೀನಾಗಿ ನಾವು ನೋಡಬೇಕು ಅಂತ ನಾವು ನಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ, ನಮ್ಮ ಬಂಧುಗಳನ್ನ ನಾವು ಬೆಳೆಸಬೇಕಾಗಿ వినంతి. మనందరూ ఐకమత్యంతో ముందుకెళ్తూ మన పిల్లల్ని, మన సాంప్రదాయాల్ని, మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, జనరల్ సివిలియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో మన బలిజ సంఘాన్ని కానీ, కాపు సంఘాన్ని కానీ అందరినీ కలుపుకొని అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಕೊನೆಯದಾಗಿ ಹೇಳೋದಿಂದಿಷ್ಟೇ, ನಾವು ಈ ನಮ್ಮ ಕೃಷ್ಣದೇವರಾಯರ ಹೆಸರಿಂದ ಹೇಳ್ಕೊಂಡು ನಾವು ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾವು ಬೆಳೆಯೋದ್ರ ಜೊತೆಗೆ ನಮ್ಮ ಕೆಳಗಡೆ ಇರ್ತಕ್ಕಂಥವ್ರನ್ನ ನಾವು ಮೇಲಕ್ಕೆ ಕೈ ಎತ್ತಿ ಅವ್ರಿಗೆ ಸಹಕಾರ ನೀಡೋದ್ರ ಮೂಲಕ ಅವ್ರನ್ನ ಆದರ್ಶಗಳನ್ನ ಮೈಗೂಡಿಸ್ಕೋಬೇಕಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಾ ನನ್ನ ಈ ಚಿಕ್ಕ ಒಂದು ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಆಂಧ್ರ ಏನು ಕಾಪು ಇದಕ್ಕೆ ಸಂಘದ ಪದಾಧಿಕಾರಿಗಳು, ಸಂಘದವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ವಂದಿಸ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳನ್ನ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ಜೈ ಬಲಿಜ, ಜೈ ಕಾಪು. మనం ఒకరే కాదు, మన వెనక మన కింద ఉన్న వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తూ మన పెద్దలు చక్రపాణి అన్న గారు, శివభాస్కర్ అన్న గారు, రామకృష్ణ అన్న గారు అందరూ చాలా ముందుకి మన అందరినీ లీడ్ చేస్తున్నారు. మనం కూడా మన సహాయకులు, మన చేతనైన పిల్లలు, మన ఊరిలో, మన ఆఫీసులో, లేకపోతే మన ఎక్కడైనా ఎవరైనా చిన్న సహాయం కావాలని వస్తే మనం ముందుకు సహాయం చేసి మనందరూ కలిసిమెలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పి ఆ పెద్దలు చెప్పినారు. థ్యాంక్ యూ. మీరు కన్నడని కూడా తెలుగుని కన్నడ రెండు మాట్లాడుతున్నారు అంటే మీరు ఆంధ్ర వాళ్ళ ఏంటి? కోనసీమ బ్యాచ్ కాబట్టి అట్లా మాట్లాడారు. బాగా మాట్లాడారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అశోక్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన గుంటూరు విరూపాక్ష పీఠాధిపతి అయిన శ్రీ గంభీర్ స్వామి గారు, అలాగే రాయల్ అవార్డు గ్రహీత మాన్యశ్రీ ఆవుల రంగనాథ్ గారు, ఐపీఎస్ హైదరాబాద్, అలాగే ఛత్రపతి అవార్డు గ్రహీత శ్రీ పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు, అలాగే సరోజినీ నాయుడు అవార్డు గ్రహీత శ్రీమతి వి ఉమామహేశ్వరి గారు, జనరల్ సెక్రటరీ ఆర్టీఓ ఎంప్లాయీస్, అలాగే మన డైరెక్టర్ ప్రైమ్ 9 శ్రీ కొండ నరేంద్ర గారు, అలాగే ఏజిఎం శ్రీ మెండు చక్రపాణి గారు, అలాగే మదన్ మోహన్ సాఫ్ట్వేర్ అండ్ చిప్స్ డిజైన్ ఎండి గారికి, అలాగే మారం జగదీష్ గారు స్టేట్ ప్రెసిడెంట్ టీఎన్జిఓ, అందరికి కూడా ఇక్కడ విచ్చేసిన బలిజ సోదరిమణులకి వెల్కమ్ సార్. మన ఛత్రపతి అవార్డు గ్రహీత శ్రీ పెద్దిరెడ్డి శివభాస్కర్ గారు, మనందరం కూడా ఆయనకి వెల్కమ్ చెప్పాలి. ముందుగా అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాయల్
సోదరీమణులకు అలాగే రాష్ట్ర నాయకులకి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. వాస్తవంగా ఈ ఫంక్షన్ హాల్ నిండిపోవాలండి వాస్తవంగా. ఎందుకంటే మనము బలం అనేది ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు సరిపోలా, ఇంకా కావాలి, బలం కావాలి మనకి. నాకు ఇచ్చిన ఆర్డరు ఎవరో నాకు తెలియదు, ఎస్సీ గారు ఎవరో నాకు తెలియదు. అలాగే అక్కడ ఇచ్చిన పరిశ్రమ ఆఫీసు కూడా నాకు తెలియదు. అక్కడ ఇచ్చిన ఒక జేఓ కూడా నాకు తెలియదు. తర్వాత తెలిసింది నాకేందంటే వాళ్ళు ముగ్గురు మనోళ్ళు అని చెప్పేసాను. అంటే మనోళ్ళు బయటపడితే ఏమవుతుందో అని చెప్పేసాను. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదండి. దయచేసి అందరూ కూడా ఓపెన్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. అందరూ కూడా అన్ని మనం ఏంటంటే ప్రతి సామాజిక వర్గ మనం అందరూ కూడా మనం సమాన సోదరభావంగా చూడాల్సిందే. నేను బలిజ ఉద్యోగుల అభ్యుదయ సేవా సమితి అని బీస్ అని ఒకటి పెట్టామండి. నెల్లూరులో స్టార్ట్ చేశారు మన పోతురాజు మన అనిల్ కుమార్ గారు. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు ఐపీఎస్ ఎక్కడంటే మన తెలంగాణ స్టేటు. అతని పేరు తేజ్ ఏదో ఉన్న పేరు. సో ఆయన కూడా ఓపెన్గా బలిజ ఎంప్లాయీ సంబంధించి అక్కడ ప్రోగ్రామ్స్ కూడా నెల్లూరులో కండక్ట్ చేస్తూ ఉంటారు. నారాయణ గారు, మినిస్టర్ నారాయణ గారు కూడా ఆయనకు బాగా సపోర్ట్గా ఉంటారు అనమాట. సో మేము కూడా అట్లాగే తిరుపతిలో స్టార్ట్ చేసాం. తిరుపతిలో స్టార్ట్ చేసిన తర్వాత తిరుపతిలో ఎక్కువ కూడా రాయల్స్ ఎక్కువ ఉంటారండి. అక్కడ ఎక్కువ రాయల్స్ ఉంటారు. బట్ మనలో ఉన్న ఒక చిన్న బ్యాడ్ ఏంటంటే మనం ఎండ్రకాయ సామెత పరిస్థితి మనదంతా. ఇన్ని వర్గాలు అవసరమా చెప్పండి, వాస్తవంగా ఇన్ని సంఘాలు అవసరమా చెప్పండి. ఒక తాటి మీద ఒక సంఘంలో ఉండలేము మనం అందరం కూడా. ఇప్పుడు స్టార్ట్ చేశారు, అందరం కూడా దాంట్లో ఉందాం, అందరం కూడా రావచ్చు, వెల్కమ్. ఆయన రామకృష్ణ గారు అదే చెప్తున్నారు కూడా, మీరు అందరూ రాండి, మనందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి అంటున్నారు. మనకి ఎవ్వరికి కూడా అగ్నిస్ట్ కాదండి, మనం ఎవ్వరికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. మా కాన్సెప్ట్ కూడా అంతే అనమాట. అందరికి హెల్ప్ చేస్తాం. మేమేం చేసామంటే ఒక చిన్న ప్రోగ్రాం పెట్టాం. బలిజ ఉచిత వివాహ వేదికను స్టార్ట్ చేసాం. ఏది బలిజ ఉద్యోగుల తరఫున ఉచిత వివాహ వేదిక స్టార్ట్ చేసాం. మా ఇంట్లో వాళ్ళు అన్నారు, ఎందుకు నువ్వు అంత అవసరం ఏముందని చెప్పేసి అని. ఒక సర్వీస్ మోటివ్లో చేద్దాం ఇది అని చెప్పన్నాం. అది ఈ రోజుకి దాదాపు 1000 మంది ఆ గ్రూపులు అందరూ యాడ్ అయ్యి, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్, అదే సాఫ్ట్వేర్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ప్రొఫెషనల్స్, అందరికి కూడా పెళ్లి సంబంధాలు కుదిరి నాకు వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తుంటారు అనమాట. అంటే అది ఫ్రీ అనమాట, ఉచితం అనమాట. అది జనరల్గా ఏంటంటే కొంత ఎవరైనా ఇది రిజిస్ట్రేషన్కు ఇది తీసుకుంటారు. మరి ఏం లేదండి, డైరెక్ట్గా మీరందరూ కూడా దాంట్లో యాడ్ అవ్వచ్చు. మీరు ప్రొఫైల్స్ గారు నాకు ఇవన్నీ పెడితే మటుకు ఖచ్చితంగా అది కూడా యాడ్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తాం. అది అలాగే మన స్లోగన్ ఏంటంటే అందరం కూడా రాయలసీమ, రామకృష్ణ గారు చెప్పినట్టు అందరూ కూడా డెవలప్ అవ్వాలి. అందరూ కూడా మన రాయలది జయంతి అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయాలని మా గవర్నమెంట్ తరఫున మా రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు, మనకి ఏపీ డిప్యూటీ సీఎం గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కాబట్టి అఫీషియల్గా మన పోరాటం ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకం కాదండి, వ్యతిరేక నినాదం అయితే మనకు కాదు. మనం ఏంటంటే సామరస్యంగా మనం రాయల జయంతిని, మన కృష్ణరాయల జయంతిని అఫీషియల్గా పండగగా చేయమని. అలాగే మంగళగిరి మన శ్రీనివాసులు గారు చెప్పినట్టు మంగళగిరిలో ఆయన విగ్రహం ఏర్పాటు. అలాగే ఇంకా ఇప్పుడు మన జిల్లాలో కూడా కొన్ని జిల్లాలు చూస్తాం. మా తిరుపతి జిల్లాలో అయితే మటుకు 2 విగ్రహాలు ఉన్నాయండి. రాయల్స్ విగ్రహం యూనివర్సిటీలో ఒకటి ఉంది, అలాగే అక్కడ లీలామా సర్కిల్లో ఉంది. అలాగే అన్ని విగ్రహాలు కూడా రాయల విగ్రహాలు కూడా అన్ని జిల్లాల్లో మనకి చేస్తే, ఫౌండేషన్ చేస్తే బాగుంటుందని. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మనందరం కూడా యూనిటీగా ఉంటే మటుకు, దయచేసి సంఘాల మటుకు పెట్టుకోండి, కానీ ఒక తాటి మీద ఉంటే మటుకు ఆ పొటెన్షియాలిటీ ఉంటుందండి. మనం ఏంటంటే మనం విడిపోయిన తర్వాత అసలు మనం మన పవర్ కనిపెట్టడం లేదు. అందరూ కూడా దయచేసి అందరూ కూడా మనం ఏమైనా యూనిటీ ఉంటే అందరూ కూడా ఒక జేఏసీ, కృష్ణ జేఏసీ, ఎందుకంటే దీని మీద కూడా ఒక అలిగేషన్ వచ్చింది. ఒకరు ఈ డేట్ కాదని కొంతమంది అంటారు, ఆ తర్వాత ఏదో డేట్లు అని చెప్పేసి అన్నారు. దీని మీద కూడా అలిగేషన్ వచ్చింది. అది కూడా మనోళ్ళే చేశారు. మరి ఏదనేది ఏం తెలియదు, కానీ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అందరూ కూడా సపోర్టివ్గా ఉండాలని నా ఉద్దేశం. మీరందరూ కూడా అలాగే మన చక్రపాణి సార్ చెప్పినట్టు లేడీస్, మన కాపు లేడీస్ మనకు చాలా తక్కువ, అదే మన రాయల్స్ లేడీస్ చాలా తక్కువ వచ్చారు ఈరోజు. కానీ ఎక్కువ ఇంకా బలం రావాలి, వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే 33% రిజర్వేషన్ రావాలంటే మనం కనీసం 30% అయినా రావాలి కార్యక్రమానికి. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకొని మన అవార్డు ప్రదర్శన కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది. దానికి మన అవార్డు ప్రదానం అనేది మన పీఠాధిపతి గారైన విరూపాక్ష పీఠాధిపతి గారైన శ్రీ 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 గంభీరానంద స్వామి గారి చేతుల మీద గుండా
కె గోపాలకృష్ణ బాబు గారికి అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. కేవి గోపాలకృష్ణ బాబు గారు ఎలక్ట్రికల్ సిటీ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కర్ణాటక బల్జ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు. వీరు అసోసియేషన్లో చాలా చురుకైన పాత్రను పోషిస్తున్నారు. ఉద్యోగులకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. వీరికి మన కృష్ణదేవరాయల విశిష్ట అతిథి పురస్కారం ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకంగా ఉన్నది. వీరికి ఆహ్వాన కమిటీ సభ్యులు కూడా చేతుల మీద గుండా కూడా అవార్డు ప్రదానం చేయాలి. అనంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిచ్చై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఈ కృష్ణదేవరాయల జయంతి వేడుకల్లో మరొక విశిష్ట అతిథి అయినటువంటి మెండు చక్రపాణి గారికి కూడా అవార్డు ప్రదానోత్సవం చేయవలసిందిగా కోరుచున్నాను. కమిటీ సభ్యులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాను. బాపట్ల నియోజకవర్గంలో కాజీపాల గ్రామంలో వీరు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కుటుంబం అయినటువంటి మెండు వంశంలో చక్రపాణి గారు జన్మించారు. ఈ కుటుంబం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినప్పటికీ వారి మూలాలు కాజీపాలెంలోనే స్థిరంగా ఉన్నాయి. చక్రపాణి గారు ఢిల్లీలో భారతీయ రైల్వేలో ఉన్నత ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అవుట్ రీచ్ నెట్వర్క్ ద్వారా ప్రజలను ఏకతాటిపై తీసుకురావడంలో మరియు వివిధ వర్గాలకు సమన్వయకర్తగా వ్యవహరించడంలో ఆయనకు పేరు ఉంది. మరియు అనేక సామాజిక కార్యక్రమాలు చేయుచున్నారు. వీరు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వంటి అనేక సంస్థల్లో మరియు విశాఖలో హ్యాండ్లూమ్ శారీ వాక్ వంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఇది ఆర్థిక స్వావలంబన మరియు నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. వీరికి రాయల వారసులుగా సమాజ సేవక అంకితమైన నేపథ్యంలో విశిష్ట అతిథి పురస్కారం చేయుటకు చాలా సంతోషిస్తున్నాం. కృష్ణదేవరాయల జయంతి పురస్కరించుకొని వీరు మదనపల్లి జిల్లా కుర్రవాండ్లపల్లిలో జన్మించారు. ఒక సామాన్యమైన పల్లెటూరులో ప్రస్తావన మొదలుపెట్టి ప్రపంచ ప్రఖ్యాత ఎన్విడియో కంపెనీలో డిజైనింగ్ ఇంజనీర్గా కుదుర్చుకుని అదే కంపెనీలో 20 సంవత్సరాల వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న అరుదైన సమర్థతకు నిలువుటద్దం మన కొండా నరేంద్ర గారు. ఇంజనీరింగ్ స్టూడెంట్గా చేరిన కాలేజీలోనే అధ్యాపక పాత్రను పోషించిన అరుదైన ఆచార్య విద్యార్థి మన కొండా నరేంద్ర గారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే ప్రజలకు మరింత వేగవంతమైన నాణ్యమైన సేవలను అందించాలంటే అందుకు రాజకీయాలే మార్గమని భావించి టీడీపీ తరఫున తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత రాజంపేట ఎంపీ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాజకీయాల్లో గెలుపు దక్కకపోయినా కృంగిపోకుండా మదిలో మెదిలిన గమ్యాన్ని ఏనాడు వీడకుండా అందుకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నారు. ప్రజాసేవకు మీడియా రంగాన్ని ఎంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 2 రాష్ట్రాల ప్రజా జీవితం మీద బలమైన ముద్ర వేస్తున్నటువంటి ప్రైమ్ 9 ఛానల్ను తన లక్ష్యానికి వారధిగా భావించి అందులో డైరెక్టర్గా చేరి సంస్థను మార్గదర్శకం చేస్తున్నారు. తెలుగు మీడియాలో ఎవ్వరూ చేయని సాహసం చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ప్రైమ్ 9 ద్వారా ప్రజలకు అవసరమైన అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన జాతి చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న నరేంద్ర గారికి శ్రీకృష్ణ రాయల వారసులుగా సమాజ సేవకు అంకితమైన నేపథ్యంలో విశిష్ట అతిథి పురస్కారం ప్రదానం చేయుటకు చాలా సంతోషిస్తున్నాం. మజ్జి గురునాయుడు గారు డీజీపీ ఆఫీసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా చేస్తున్నారు. వారి సమావేశానికి రావడం సంతోషకరం. శ్రీకృష్ణ జయంతి వేడుకను ఉద్దేశించి మజ్జి గురునాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు సందేశాన్ని ఇస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలు, కాప్స్ రాక్స్ ఫౌండర్ పెద్దలు శివభాస్కర్ గారికి, పెద్దలు మెండు చక్రపాణి గారికి, పెద్దలు లోలు మదన్ గారికి, పీఠాధిపతి గారికి, మిగతా వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన నా జాతి
ఆడబిడ్డలకు అందరికీ నా నమస్సుమాంజలి. ముఖ్యంగా ఈనాడు చరిత్ర పుటల్లో ఆయన శ్రీకృష్ణదేవరాయ చదువుతుంటేనే రోమాలు ఎక్కిపడుతుంటాయి మనకి. ఆయన సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆనాడు ప్రజారంజక పరిపాలన ఇవాళకి మనం తరతరాలుగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆవేళ ప్రజల యొక్క దక్కన పీఠభూమిలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ఇటు వ్యవసాయ రంగాన్ని, కళలను అన్ని విధాలుగా కూడా ప్రజానురంజక పరిపాలన వలన ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా శ్రీకృష్ణదేవరాయల పేరు చెప్తే అదొక అత్యున్నత శిఖరం. ఆయన వారసులుగా మనందరం ఆ కమ్యూనిటీలో పుట్టడం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వినండి, ఏది ఏమైనా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే ఎక్కువ మెజారిటీ ఉంటారో వాళ్ళే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యున్నత పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఇవాళ మన రాష్ట్రం చూసుకోండి, తెలంగాణ చూసుకోండి, దక్కన పీఠభూములు చూసుకోండి, మనం అదృష్టం కొద్దీ ఈ జనాభా ఎక్కువ ఉన్న జాతిలో పుట్టడం ఒక అత్యున్నతమైన అదృష్టం, దేవుడు వరం. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తడ వరకు చూసుకున్నా కాపు, బలిజ, రకరకాల కులాలతో రకరకాల సంఘాలుగా ఇవాళ మనం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఉదాహరణకి కేఆర్, ఒకరోజు నేను పోలీసు బోల్తో వెళ్తూ కేఆర్ ఒక ఆయన టక్కన కొద్దిగా హిట్ ఇచ్చాడు నాకు. తీరా చూస్తే కేఆర్ అని స్టిక్కర్ ఉంది. అంటే ఒక రకమైన ఆప్యాయత, అభిమానం. రే తమ్ముడు వెళ్ళిపోరా బాబా అన్నావు ఆ స్టిక్కర్ని చూసి. ఎందుకంటే నేను ఆ కులస్తుడిని, వాడు ఆ కులస్తుడు, అంటే ఐక్యమత్యంలో ఉన్న భావన. కాబట్టి ఇవాళ ఎన్నో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా రకరకాల సంఘాలుగా మెండు చక్రపాణి గారు ఐకాన్ అని చెప్పేసి, బిజినెస్ టీమ్ అని చెప్పేసి, లేదా ఇండస్ట్రియల్ టీమ్ అని చెప్పేసి ఇవాళ అనంతపూర్, రకరకాల కర్నూలు జిల్లాల్లో వాళ్ళ మేల్కొల్పి మనందరం కూడా ఆర్థికంగా బాగుపడాలి, సామాజికంగా బాగుపడాలని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మనం కాప్స్ రాక్స్ గురించి చెప్పక్కర్లేదు. ఇవాళ లక్షల మందిని ప్లాట్ఫామ్ తయారు చేశారు కాప్స్ రాక్స్. ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి క్షణం కూడా ఏదో ఒక, అంటే గవర్నమెంట్ చేయని పని కూడా ఇవాళ మన వాళ్ళని మనం ఉద్ధరించుకుంటూ వస్తున్నాం. అది చాలా గర్వకారణం. అదేవిధంగా మా లోలి మదన్ గారు చిన్న వయసులో శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ఆయన బిజినెస్లో రాణిస్తూ ఆయన ఒక ఎన్జిఓ పెట్టి ఉత్తరాంధ్రలో ఎన్నో కార్యక్రమాలు ఆయన పెట్టిన ఎన్జిఓ వల్ల మొన్న మిలిటరీ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు వచ్చి ఎంతో హితోతంగా ఆయన తోడ్పడి చేస్తున్నాడు. కాబట్టి ఇలా చాలామంది మనం చెప్పుకుంటే చేస్తున్నాం. ఒకటి, ఇవాళ మన రాష్ట్రం చూసుకుంటే మనం 30% ఉన్నాం. 30% 1952 నుంచి మనం భారత పరిపాలన స్టార్ట్ అయింది. మన రాష్ట్రం పోని 1953, 56 స్టార్ట్ అయినా 30% ట్యాక్సెస్ మనవి. ఇవాళ గవర్నమెంట్ 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే అందులో 30% మనది. అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 1953 నుంచి ఇవాళ వరకు మనం 30% ట్యాక్స్ మన తాతలు ముత్తాతలు మనం కడుతూ వస్తున్నాం. కానీ దురదృష్టం అలా అయిపోయింది. అది ఎక్కడ ఏంటి అందరికీ తెలుసు. నేను ఒక ఎంప్లాయీగా నేను మాట్లాడకూడదు. కర్ణాటకలో చూడండి, కర్ణాటకలందరూ కలిసి రాజ్యాధికారం చేపట్టారు. రాజస్థాన్లో జాట్లందరూ కలిసి మెజారిటీ వర్గాలు రాజ్యాధికారం చేపట్టారు. అదేవిధంగా బీహార్లో చూడండి, యాదవులందరూ కలిసి రాజ్యాధికారం చేపట్టారు. ఒక్కసారి మహారాష్ట్రలో చూడండి, మహారాష్ట్రలో అందరూ కలిసి రాజ్యాధికారం చేపట్టారు. కానీ రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఆ రాజ్యాధికారాలను అనిపిస్తున్నారు. వాళ్ళ సామాజికంగా, రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. కానీ దురదృష్టం మనకి ఏవో కొన్ని కారణాల వల్ల మనం ఈ విధంగా ఐక్యత సాధించలేక ఆ స్థాయికి చేరుకోలేకపోతున్నామండి. ఒక కాపు బిడ్డగా నాకున్న ఆవేదన మరి ఎప్పుడవుతుందో తెలియదు. కానీ దయచేసి అందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోండి, మంది 30% ట్యాక్స్. ఇవాళ 2 లక్షల బడ్జెట్లో మంది 30%. ఆ 30% మనం దాన్ని మొబిలైజ్ చేసే పరిస్థితులు ఉన్నామా, దాన్ని కమాండ్ చేసే పరిస్థితులు ఉన్నామా, ఆ ప్రాజెక్టు మనం ఒకవైపు మనం తిప్పించే పరిస్థితిలో ఉన్నామా, ఆ పరిస్థితిలో లేవు. కాబట్టి దయచేసి నా కాపు శ్రీకృష్ణదేవరాయ వారసులందరికీ కూడా
సామాజికంగా ఆర్థికంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మన వాళ్ళని తోటివాడికి జీవన ప్రమాణాలు విద్య వైద్య అన్ని ప్రకారం కూడా ముందు చేదోడు వాదోడుగా ఉంటూ కూడా ఏదైతే మనందరం మనసులో ఉందో ఆ దిశగా ఈవేళ రేపు కాపని ఎప్పటికైనా కూడా ఒక్కసారి మనం 30% మెజారిటీ ఉన్నాం. ఆ మెజారిటీకి అనుకూలంగా రాజస్థాన్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బీహార్ నుంచి గుజరాత్ వరకు ఆయా ఫలాలను అనిపిస్తున్నారు. మనం కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళి భవిష్యత్తులోనే కూడా ఆ ఫలాన్ని అందుకొని ఏదైతే లక్ష్యం ఉందో మన శ్రీకృష్ణదేవరాయ వారసులుగా ఆ వెళ్ళి ఇంకా జీవన ప్రమాణాలు మన జాతి ఉనికిని నలుమూలల వ్యాపం చేయవలసిన అవసరం ఉందని, ఇదందరికీ కూడా మన గురుతర బాధ్యత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కృష్ణదేవరాయ. బ్రహ్మాజీ గారు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు, ఉన్నారు. ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. వేదికను అలంకరించిన స్వామీజీ గారికి, శివభాస్కర్ సార్కి, చక్రపాణి సార్, ఏజిఎం సార్కి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇంతమంది అతిరథ మహారథుల ముందు మాట్లాడాలంటే చాలా భయంగా ఉంది. నా పేరు బ్రహ్మాజీరావు వడ్లమూరి. మాది ప్రాపర్ వచ్చి కాకినాడ దగ్గర ఒక పల్లెటూరు. నేను ప్రజెంట్ రైల్వేలో విజయవాడ డివిజన్లో అసిస్టెంట్ డివిజన్లో సిగ్నల్ అండ్ టెలికామ్ ఇంజనీర్గా పనిచేస్తున్నా. ఈరోజు మన జాతికి ఒక స్ఫూర్తి ప్రదాత అయిన శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని జరుపుకోవడం, మన సోదరులందరూ కలిపి ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేదిక మీద ఈ వేదికను అలంకరించిన పెద్దలందరినీ మనం స్ఫూర్తిగా తీసుకుని మన రంగాల్లో వారి నుంచి ప్రేరణ పొంది మన జాతికి మనం సహాయం చేస్తూ మనం కూడా ఎదుగుతూ, ఇందాక సోదరులు చెప్పినట్టు రాజ్యాధికారాన్ని సాధించే దిశగా మనవంతు సాయం, మనవంతు ప్రయత్నాలు చేస్తూ మన కేఆర్ అనే బ్రాండ్ని సృష్టించిన శివభాస్కర్ సార్ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, చుట్టుపక్కల ఏ రాష్ట్రాలన్నా కేఆర్ అనేది ఒక బ్రాండ్, ఒక్క స్టిక్కర్ అనేది చూస్తేనే అందరిలో ఒక సోదర భావం, మన అన్న భావాన్ని కలిగించిన పెద్దల శివభాస్కర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి అడుగు జాడల్లో మనం నడుస్తూ మన కులంలో పుట్టిన పెద్దలందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మన కులానికి మనవంతు సహాయం చేస్తూ మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రైమ్ టీవీ నుంచి వచ్చినటువంటి మిత్రులు, ఇంకా అనేక మంది మిత్రులు కూడా రామకృష్ణ గారు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా కన్నుల పండుగ చేసుకోవడం. కాబట్టి ఎప్పుడైతే దీనికి శ్రీకృష్ణ దేవరాయ అనే టైటిల్ పెట్టామో అనేక మంది అభిమానులు దీనికి తయారయ్యారు. శ్రీకృష్ణ దేవరాయ జేఏసీ అనేది కేవలం ఒక కాపు సంకేతమే కాదు, రాయల్ని అభిమానించేటువంటి అందరూ కూడా ఈ జేఏసీని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే వారు ఆ పేరు తీసుకోవడం జరిగింది. వాస్తవంగా మరి ఆయన జన్మదినం 1471 జనవరి 17, అంటే నిన్న. కానీ మరి నిన్న కొంత పండగ హడావుల్లో ఉంటాం, ఎక్కువ మంది రాలేకపోవటం, ఆదివారం అయితే బాగుంటుంది అందరూ కూడా వస్తారనే ఉద్దేశంతో దాన్ని 18కి మార్చి ఈ కార్యక్రమం పెట్టుకోవడం. మరి దానికి అనుగుణంగా రాయల వారి యొక్క వారసత్వాన్ని మనందరం గుర్తుపెట్టుకునే విధంగా చక్కటి విగ్రహాన్ని దాదాపు ఒక్కొక్కటి 3,000 రూపాయలు ఖర్చు పెట్టి పొంగనూరులో, చిత్తూరు జిల్లాలో చేయించి ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా రాయలు నిలబడ్డా అన్నట్టుగా ఆయన యొక్క ఆహార్యం, ఆయన యొక్క తేజం కనపడేట్టుగా చక్కటి విగ్రహాన్ని రూపొందింపు చేయడంలో రామకృష్ణ గారు చాలా చక్కటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఆనాటి రథాలు గుర్తొచ్చే విధంగా, విజయనగరం యొక్క రథాలు గుర్తుండే విధంగా ఆ రథాన్ని పోలినటువంటి రథాన్ని కూడా చేయించి మిత్రులందరూ కూడా ఇచ్చే విధంగా తీసుకొచ్చారు. కాబట్టి ఈ స్ఫూర్తి ద్వారా కాపు ఉద్యోగ జేఏసీలో ఉన్న మనందరం కూడా ఒక చక్కటి ఐక్యత ఏర్పడాలి, ఒక పరస్పర సహకారం ఏర్పడాలి. ఇందా మా మిత్రుడు చెప్పాడు, వివాహాల విషయంలో కానివ్వండి, చదువుల విషయంలో కానివ్వండి, మన పిల్లలు విదేశాలు వెళ్ళే విషయంలో కానివ్వండి, రకరకాల గ్రూప్స్ పరీక్షలు రాసే విషయంలో కానివ్వండి, మనందరం కూడా కలిసిమెలిసి ఉండే విధంగా
ఒక చక్కటి ఐక్యతగా ఉండడం కోసం తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యోగ జేఏసీ కాప్ ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. ప్రారంభంలోనే ఇంతమంది వ్యక్తుల్ని ఏకీకరణం చేసి ఇంత మంచి సమావేశాన్ని, ఇంత మంచి స్ఫూర్తిని రామకృష్ణ గారి ద్వారా మనందరం కూడా ఇక్కడ మనం ఆ స్ఫూర్తిని పొందుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా విజయవాడలోనో, గుంటూరులోనో, రాష్ట్రంలో ఏదో ఒక ముఖ్య ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంటాం. తప్పనిసరిగా కాపు కులంలో ప్రముఖుల్ని ఆహ్వానించి మనందరిలో స్ఫూర్తిని కలిగే విధంగా చక్కగా జేఏసీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి చక్కటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ డి శ్రీనివాస్. విజయవాడలోనే జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాను. అలానే డెమోక్రాటిక్ పిఆర్టీయూ అనే ఒక ఉపాధ్యాయ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాను. విజయవాడలో ఎవరికి ఏదైనా పనున్నా నాకు ఫోన్ చేయండి. విద్యాశాఖ పరంగా తప్పనిసరిగా నేను మేము చేయగలిగినటువంటి సహాయం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామన్న విషయాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒక పావుగంట టైం ఇస్తే మిమ్మల్ని అందరినీ మార్చేస్తాడు మా హెడ్ మాస్టర్. నాకు తెలుసు, ఎందుకంటే సాహిత్యం మీద చాలా పట్టుంది. మాట కటువుగా గట్టిగా మాట్లాడతాడు, నిజాయితీగా ఉంటాడు. అలాంటి మా సభ్యుడు అని చెప్పుకోవడానికి నేను సంతోషపడుతున్నాను. ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేస్తానని మాత్రం మళ్ళీ మర్చిపోవాకండి మీరు అందరం. శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను పురస్కరించుకున్నట్టు రాయల వారసురాలుగా మరొక వీర మహిళ మెండు అవంతి గారిని 2 నిమిషాలు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మేడం, మన మహిళా వారసులు మేడం. నమస్కారం అండి. వేదికను అలంకరించిన స్వామీజీకి, పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ ఇలా రాయల వారసులు అందరూ సమావేశమయ్యి మన రాయల కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరినీ సత్కరించుకోవడం, దానికి నేను కూడా అటెండ్ అవటం చాలా సంతోషంగా ఉంది. ముందు వేదిక మీద పెద్దలు చెప్పినట్టు ఇంకా మహిళలు ఎక్కువ పాల్గొంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఐక్యమత్యంతో ఉండి ఇంకా ముందుకు సాగించి మన నెక్స్ట్ జనరేషన్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరొక రాయల వారసురాలు నామిశెట్టి వెంకట్ గారు, ఇండియా జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. వారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి జయంతి సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కింద ఉన్నటువంటి అందరికీ పేరున నమస్కారాలు తెలియపరచుకుంటూ, చిన్న ఉపయోగకరమైన క్రీడా విధానం గురించి మీకు చెప్పదలుచుకున్నాము. దానికి ఈ సందర్భాన్ని నేను క్రీడా విధంగా ఉపయోగించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ముందు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, నా పేరు నామిశెట్టి వెంకట్ అండి. నేను ఒలింపిక్ స్పోర్ట్స్ జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సిఇఓగా ఉన్నాను. రాష్ట్రపతి అవార్డు గ్రహీతని అండ్ ప్రధానమంత్రి ఆహ్వాన గ్రహీతని. థ్యాంక్ యూ. నేను ఎక్కువ టైం తీసుకోకుండా 2 నిమిషాలు పనికొచ్చేవి. ఆంధ్రప్రదేశ్లో 66 క్రీడలు ఉన్నాయి, ఒక క్రికెట్ తప్ప. ఈ 66 క్రీడలకి నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా సిఇఓగా పనిచేస్తున్నాను. దాంట్లో 32 క్రీడలకి స్పోర్ట్స్ కోటా ఉంది. నేనున్నటువంటి క్రీడకి కూడా ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ కోటా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ మొన్నొచ్చిన డిఐసిలో కూడా ఒక జూడో క్రీడకి దాదాపు 32 ఉద్యోగాలు వచ్చినాయి నా కోటాలో. అటువంటి దాని కింద నేను పనిచేస్తున్నాను కనుక నా దగ్గర ఉన్నటువంటి అవకాశం ఏంటంటే, మన కమ్యూనిటీ పిల్లలు ఎవరైనా ఇంటర్మీడియట్ కాడి నుంచి పీజీ లోపు స్పోర్ట్స్ నేర్చుకోవడానికి ఆసక్తి కలిగితే వాళ్ళని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ క్రీడా మైదానంలో అయినా ఏ క్రీడలో అయినా మీరు అడిగితే నా నెంబరు ఇస్తాను. వాళ్ళకి ఉచితంగా ఒక జాతీయ
క్రీడా కోచ్తో మీకు కోచింగ్ ఇప్పించగలిగేటువంటి అధికారం నాకు ఉంది కనుక అది అంతటితో అది పోకుండా కొన్ని కోట్ల విలువ చేసే ఆరోగ్యం, దాంతోపాటు ఆ స్పోర్ట్స్ కోట, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కావాలా, లా చేయాలా, డాక్టర్ అవ్వాలా, లేకపోతే ఎంప్లాయ్ అవ్వాలా, లేకపోతే ఫిజికల్ డైరెక్టర్ అవ్వాలా, ఇవన్నీ కూడా 3% స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అటువంటి కోటా ఉన్నటువంటి క్రీడకు నేను సిఇఓగా ఉన్నాను కనుక దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఈ సందర్భంగా ఒక అవకాశం తీసుకున్నాను. దీనికి మూలకారకులు మన మెండు చక్రపాణి గారు. ఆయన ఎక్కడున్నా కూడా మొత్తం వ్యవస్థకి ఒక స్కైలాగా రింగ్ వేస్తారు, వేసి మొత్తాన్ని లాగుతూ ఉంటారు. ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియపరచాలి. ఎందుకంటే ఈ అవకాశం మనందరికీ, ముఖ్యంగా అందరికీ ఉంది క్రీడ అంటే, అందులో కొంచెం స్వార్థం నా కమ్యూనిటీ వాళ్ళకి దొరికితే సంతోషపెడదామని ఆనందం, అందుకంటే మరొకటి కాదు. 9642169999. నా ఆఫీస్ నామిశెట్టి వెంకట్ అండి. నా ఆఫీస్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉంది. ప్లస్ మా అమ్మ నాన్న పేరిట విజయవాడలో ఒక సొంత అకాడమీ కూడా ఉంది. మీరు ఆ ట్రైనింగ్ ఎవరికి కావాలన్నా, ఎంత పెద్ద ఒలింపిక్ క్రీడకైనా నేను శిక్షణ ఇప్పించగలను. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను అందరి పేర్లు వర్ణించట్లేదు కనుక క్షమించాలి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియపరుచుకుంటూ, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ. కృష్ణదేవరాయల జయంతి వేడుకలు పురస్కరించుకొని మరొక విశిష్ట అతిథి పురస్కారాన్ని అందుకోబోతున్నటువంటి లొలుగు మదన్ మోహన్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాను. ఆహ్వాన కమిటీ సభ్యులందరి సమక్షంలో స్వామీజీ గారి చేతుల మీద గుండా అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాను. మన కృష్ణదేవరాయల అవార్డుల జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రతిష్టాత్మకమైన రాయల్ అవార్డు పురస్కారం అందుకున్నటువంటి మన రాయల్ వారసులు ఆవుల రంగనాథ్ గారుకి సభాముఖంగా మీరు కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుచున్నాం సార్. మదన్ మోహన్ గారు శ్రీకాకుళం జిల్లా రాజారంలో లైబ్రరీగా పనిచేసినటువంటి లొలుగు రామారావు సుశీల దంపతులకు తొలి సంతానంగా పుట్టిన మదన్ మోహన్ గారు ప్రాథమిక విద్యాభ్యాసం రాజాం డోలపేటల్లో సాగింది. రాజాంలోనే ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. అనంతరం కొన్ని చిప్ డిజైనింగ్ కంపెనీలో చిరు ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తదుపరి తనే స్వయంగా స్టార్టప్గా చిప్ డిజైనింగ్ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ అనతి కాలంలోనే వందల మంది ఉద్యోగాలు కల్పించే కంపెనీగా అంతర్జాతీయంగా పేరు సంపాదించింది. దీనిని గ్లోబల్ క్వెస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ అడాప్ట్ చిప్స్ కంపెనీని 300 కోట్లకు టేక్ ఓవర్ చేసింది. అటు పిమ్మట తన తల్లి చెప్పిన సామాజిక బాధ్యత మదన్ మోహన్ గారిని సేవారంగం వైపుకు నడిపించింది. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి మనకి ఏదో రకంగా తిరిగి ఇవ్వాలనే భావనతో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో సేవలు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో తన తల్లి మరణించడంలో ఆమె పేరు మీద శ్రీమతి లొలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ని వీరు స్థాపించారు. ఆ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ లొలుగు మదన్ మోహన్ గారికి ఈ రోజున విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయడం అభినందనీయం. మరొక మహిళ రాయల్ వారసురాలు సరోజినీ దేవి నాయుడు అవార్డు గ్రహీత శ్రీమతి ఉమామహేశ్వరి గారికి సరోజినీ దేవి నాయుడు అవార్డు గ్రహీతను పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఆహ్వాన కమిటీ సభ్యులందరూ వీరికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీమతి ఉమామహేశ్వరి గారు రవాణా శాఖలో న్యాయం కోసం పోరాడే మహిళా ఉద్యోగి శ్రీమతి ఉమామహేశ్వరి. నేడు ఉద్యోగ సంఘాల్లో పురుషాధిక్యత, సమాజంలో ఒక కాపు మహిళ
సాధికారికతకు పెద్దపీట వేస్తూ తనతో పాటు 5 మహిళలకు అండగా నిలబడి నాయకత్వ పాత్రలో తీర్చిదిద్దిన పాత్ర ఆమెదే. ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించిన ఘనత ఉమామహేశ్వరి గారిది. రాష్ట్ర చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళా జనరల్ సెక్రటరీ రవాణా శాఖలో చరిత్ర సృష్టించినది. అటువంటి వీర మహిళకు ఉక్కు మహిళ అయినటువంటి సరోజినీదేవి నాయుడు గారి అవార్డు రావటం సంతోషదాయకం. వీరి స్వగ్రామం కాకినాడ, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో 2016లో ఎస్ఐగా ఉన్న సమయంలో వివిధ జిల్లాల నుంచి ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చి హాస్టల్లో ఉంటున్న యువతులకు ఎవరితోనూ పరిచయం లేక పడుతున్న బాధలు చూసి వారు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఒక 20 మందితో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి మీకు ఏదైనా సమస్య వస్తే గ్రూప్లో మాట్లాడుకోండి అనే సంస్థ కాపు రాక్స్. ఆ సంస్థ ఈరోజు 3000కు పైగా వాట్సాప్ గ్రూపులతో దాదాపు 5 లక్షల మంది సభ్యులతో 4000 మంది పైగా మండల, జిల్లా, రాష్ట్ర అడ్మిన్లతో రోజు కొన్ని వేల మందికి సహాయపడుతుంది. ఇందులో లాయర్లు, డాక్టర్లు, పోలీస్ గ్రూపు అంటూ ఇలా ప్రతి వ్యవస్థకు ఒక గ్రూపు పెట్టి ఆ వ్యవస్థ ద్వారా అవసరమైన వారికి సహాయపడేటట్లు చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఈ శ్రీకృష్ణదేవరాయలు జేఏసీ రామకృష్ణ గారు తీసుకున్నటువంటి ఏదో ప్రయత్నం ఉందో నిజంగా చాలా అభినందనించే విషయం. అంటే ఇక్కడ చిన్న విన్నపం ఏంటంటే మా కాపు రాక్స్లో ఈ సన్మానాలు కానీ దండలు కానీ ఎప్పుడూ లేవు. కాకపోతే వాళ్ళు చెప్పారు, సార్ రంగనాథ్ సార్ గారిని సెలెక్ట్ చేశాను ఫస్ట్ టైం నా మాటకి బందీ వేస్తారు వాళ్ళు. ఇంకా ఆయన్ని సెలెక్ట్ చేసేది కాదనేది ఏముంటుంది. ఆయన రాయల్ వారసుడిగా అన్ని విధాల సూటబుల్ వ్యక్తిత్వం పరంగా కానీ ఉద్యోగం చెప్పలేండి, పూర్తిగా చెప్పేది తప్పట్లు పడుతుంది. కానీ ఆయన గత 10-15 సంవత్సరాల్లో ఉద్యోగ పరంగా చూస్తున్నాను. చాలామంది మాటలు చెప్తారు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని, కానీ చేసే వ్యక్తి ఆయన. మన వాళ్ళకి మనసా వాచా కర్మణ చేస్తాడు, భయపడకుండా చేస్తాడు, చేయాల్సిన చోట చేస్తాడు. ప్లస్ ఆయన ఏంటో ఇప్పుడు మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. హైడ్రాలో గొప్పగా ప్రూవ్ చేసుకున్నాడు సారు. చాలా మంచి పేరు వచ్చింది. అంటే మన వాళ్ళు చేయడం వల్ల ఇంకా హ్యాపీ అనిపించింది నాకు, మన సార్ చేయడం వల్ల. తప్పదు ఇప్పుడు కొట్టండి. అయితే ఎప్పుడైతే ఆయన పేరు అంటే వేరే విధంగా అనుకోకండి, పాత కుల సంఘాల సాంప్రదాయాలు ఏంటంటే శాలువాలు కప్పుకోవడాలు, ఫోటోలు దిగడాలు, దానికి వ్యతిరేకించి నేను తీసుకొచ్చిన విప్లవమే కాపు రాక్స్. దాంట్లో మళ్ళీ ఇదేంట్రా అంటే వాళ్ళు ఫస్ట్ నాకు నోరు బంధించడానికి రంగనాథ్ సార్ పేరు చెప్పారు. సరే, ఎనీవే ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అండి. అప్పుడప్పుడు మనం ఇలా ఒకళ్ళనొకళ్ళు కనీసం డయాస్ పరంగా సన్మానించుకుందాం కొద్ది. అయితే నేను ఇప్పుడు ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను, ఎక్కువ చెప్పను. ఇందాక ఒక ఆయన మాట్లాడుతూ సార్ ఒకటే సంఘం ఉండాలి అన్నాడు. ఇంకొక ఆయన మాట్లాడుతూ మనం 30% ఉన్నాం సార్ అన్నాడు. రెండిట్లో కూడా నేను ఏకీభవిస్తాను. కాకపోతే మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కడు ఒక శ్రీకృష్ణదేవరాయలే. అన్ఫార్చునేట్లీ ఎందుకంటున్నానంటే ఆదివారం నాడు పని మానేసుకుని చందు జనార్దనం, గాదే విజయ్ కుమారు, ఆయన పేరు బండారు, ఆయన ఎక్కడెక్కడో కాపు రాక్స్ నుంచి, కడప జిల్లా నుంచి, అనంతపూర్ నుంచి, రాయలసీమ నుంచి, ఒకడైతే పొద్దున్న 4 గంటల ట్రైన్ ఎక్కి కరుణాకరు, వీళ్ళంతా మా శిష్యులే. కాకపోతే సొంత పెళ్లికి వెళ్ళడానికి ఓపిక ఉండలేదు ఇవాళ రేపు. సొంత అన్నయ్య కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో అంటే చూద్దాం లేదా పని ఉందిరా. ఇంత ప్రయత్నపూర్వకంగా రంగనాథ్ సార్ ఫ్లైట్ డిలే అయిన ఫ్లైట్ ఎక్కి వచ్చి నేను తెల్లవారుజాము 4 గంటలు వేసిన ఆన్ చేసి రావడం. మరి వీళ్ళందరూ నిజంగా రాయల్ వారసులో కాదా? వాళ్ళే కొట్టట్లేదు. అయితే ఈ రాయల్ వారసత్వంలో ఉన్న ఇండిపెండెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కడు ఒక సంఘం పెడుతున్నాడు. ఇప్పుడు కాపు రాక్స్లోంచే కొన్ని స్ప్లింటర్ గ్రూప్స్ చాలా వచ్చాయి. నేను వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే మన ఎండ్ లక్ష్యం ఏంటి చెప్పండి. ఎన్ని సంఘాలు పెట్టినా, ఈయన జేఏసీ పెట్టినా, లేకపోతే ఆయన ఐకాన్ పెట్టినా, నేను కాపు రాక్స్ పెట్టినా, ఇంకోడెవడో కాపు జేఏసీ పెట్టినా, పర్పస్ ఏంటి? మన కమ్యూనిటీకి సర్వ్ చేయడం, ఒకడికొకటి హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ ఒక్కటి మైనస్ పాయింట్ అంటే మనం తెలుసో తెలియకో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బాగా తొందరగా ప్రభావితం అయ్యే జాతి ఎదురు అంటే కాపు జాతి. ఎవడో నేను చెప్పాడంటే రెడీ అయిపోతాం. రెడీ అయిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోతాం అంటే ప్రభుత్వాన్ని మార్చేసి శాసించేంత స్థాయికి వెళ్తాం. అటు ఓటమి కన్నా గెలవడానికన్నా మనమే కారకులం, దీంట్లో సందేహమే లేదు మీకు. కానీ గెలిచిన తదుపరి
మరి ఇందాక మాట్లాడే 30% ఉన్న వాళ్ళు చొక్కాలు చింపుకుని మరి అదే ప్రకారంగా ఆ తమాషా ప్రకారమే ఉద్యోగ అవకాశాలు కానీ, పోస్టింగ్ అవకాశాలు కానీ, కాంట్రాక్ట్స్ కానీ, మీరు ఈ విషయం చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు. ఏంటంటే వాడు గెలిచిన తర్వాత నేను కులం చెప్పుకోలేని, గెలిచేదే కులం వాళ్ళ అందరికీ తెలిసిన విషయమే. అప్పటి వరకు నాకు కాప్రాక్స్ కావాలి, మీరు సపోర్ట్ చేయండి సార్ అన్నోళ్ళు గెలిచిన తర్వాత పిల్లలకి ఏమన్నా కాంట్రాక్ట్ వర్క్లు ఇప్పించినట్టు ఏముంటాయండి, గవర్నమెంట్లో డబ్బులు ఏముంటాయండి. ఇది కొద్దిగా అంటే నేను బాధపడుతున్నాను డయాసికి చెప్పడానికి. అవకాశం రాదు. అవకాశం సార్కి వచ్చింది రంగనాథ్ సార్. ఒక రాత్రి నా కాపురాక్స్లో కుర్రోడు ఫోన్ చేసి ఆయనకి అర్ధరాత్రి ఆ స్థాయి వ్యక్తిని, ఐజీఎస్ స్థాయి వ్యక్తిని ఫోన్ చేసి, సార్ నేను బండి మీద వస్తుంటే మందు ఆగేసి పట్టుకున్నారు సార్ అంటే, ఆ పెద్ద మనిషి విసుక్కోకుండా రెస్పాండ్ అయ్యి ఆడికి ఫోన్ చేసి నేను చెప్తాను లేవా అన్నాడు. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, అది అభిమానం అంటే. అదేవిధంగా నాకు ఫోన్ చేస్తారు, సార్ మా భార్య వెళ్ళిపోయింది సార్ అంటే. ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదు మీరు అనుకోవచ్చు, కానీ ఆ స్థాయిలో ఉంటూ అంత హెక్టిక్ షెడ్యూల్లో ఉంటూ కూడా ఆయన ఎవరో ఒక అంటే స్వభావికంగా చెప్పడం తప్పులేదు, మన విషయం మనం చెప్పుకోవడంలో. ఎవరో ఆర్ఎస్ వేయాలి సార్ నేను మీ ఓన్ సార్ అంటే రాబోయే ఆయన కూర్చోబెట్టి, అక్కడ స్థాయి కాదు అభిమానం. సో దట్ ఈజ్ వాట్ వీ రిక్వైర్డ్ నేను అంటాను. పైకి చెప్తారు, డ్యాన్స్లు ఎక్కుతారు, అనర్గళమైన ఉపన్యాసాలు చెప్తారు, ఉద్విగ్నభరితమైన మాటలు మాట్లాడతారు, తర్వాత నెక్స్ట్ ఏంటంటే భోజనాలు చేసి పడుకుంటారు. ఇది కాదని మీరు ఎవరైనా చెప్పగలరా? నెక్స్ట్ లెవెల్కి ఎంతమంది తీసుకెళ్లారు? ఇంకోటి అన్నారు కాపురాక్స్లో, అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అన్నాడు, సార్ మీరు ఎంతమంది కాపులు ఎలా ఏకం చేశారంటే ఎవడి మాట ఎవడు ఎండు కదా అన్నారు. అది తప్పు. అంతర్లీనంగా ప్రతి కాపుల్లో ఉన్నటువంటి అభిమానమే ఈరోజు కాపురాక్స్ ప్లాట్ఫామ్ అండి. నేను చేసిందే లేదు, ఒక అంకురార్పణ చేశాను. సార్ని యాడ్ చేసుకున్నాను, మురళీకృష్ణ గారిని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ యానివర్సరీకి 5,000 మంది వచ్చారు. మురళీకృష్ణ సార్ ఏంటో ఇదేదో ఠాకూర్ సినిమాలో ఒకటికి 3 తగిలినట్టు ఇంతమంది ఎలా వచ్చారా అన్నారు. అది నా ప్రయత్నం కాదు, నా సంకల్పం. ఆ సంకల్పానికి రూపం ఇచ్చిన వాళ్ళు మీ కులాభిమానం మీరు అందరమాట. సో దీంట్లో మీరు ఏం చేయగలమండి అని అంటే నేను జవాబు చెప్పలేనండి. చేయడానికి స్థాయి అవసరం లేదండి. కొన్ని కేటగిరికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు మోటివేషన్ ఉంటుందని చెప్తున్నాను. మా దగ్గర సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఐటీ కంపెనీలో జాబ్స్ చేసుకుంటూ ఆదివారం ట్రైనింగ్స్ ఇచ్చి 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారండి. ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా ఒక సాధారణమైన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ సార్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎలా ఇంటర్వ్యూ సెలెక్ట్ కావాలి, ఏం చేయాలని చెప్పి 25,000 కుటుంబాలకి జాబులు ఇప్పించారంటే మరి ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. ఎంత గ్రేట్ విషయం. గట్టిగా కొట్టండి. దీనికి కొట్టరు ఏంటండి బాబు, వేరే విషయాలు కొడతారు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ సార్, ఐ స్వేర్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కాపురాక్స్లో పొరపాటున మీ సిస్టర్కో మీ బావకో ఫోన్ చేసి బ్లడ్ కావాలని పోస్ట్ పెట్టేసి మీరు ఆఫీస్కి వెళ్ళే లోపల 15 మంది ఫోన్ చేయకపోతే నా దగ్గర సార్. ఇంకెంతకన్నా వాట్ డూ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఫ్రమ్ కాపురాక్స్. ఆ లేడీ ఇందాక అవార్డు గ్రహీత ఆవిడ అందే, సార్ నేను విచ్చలవిడిగా వాడుకున్నాను సార్ కాపురాక్స్ని. ఎస్, దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. నేను ఆవిడకి తెలవాల్సిన అవసరం లేదు. పాత సాంప్రదాయాల్లో మిర్యాల వెంకటరావు గారు పాపం ఆయన మహోన్నతమైన వ్యక్తి, ఒక వ్యవస్థ స్థాపించాడు, కానీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. పని జరగాలంటే రాఘరావు ఆయన దగ్గర రావాలి, కూర్చోవాలి, రిక్వెస్ట్ చేసుకుని. ఇప్పుడేంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాక చక్రపాణితో పని ఉంటే ఎవడన్నా ఫోన్ చేసి చక్రపాణితో పని చేయించుకున్నాడు, రంగనాథ్ సార్తో పని ఉంటే కానీ ఇక్కడ అందరికీ కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే కులాభిమానం అండి. నా రిక్వెస్ట్ ఒకటే, మీరు దయచేసి ఏమన్నా చేయగలిగితే, మీరు అనుకున్నారు ఏంటి సార్ ఇలా కులానికి ఏదో చేయమంటారు, మీరు జాబ్లు ఇప్పించమంటారు, వ్యాపారాలు మరి ఏం చేస్తారు, మరి మీరు ఏం చేయకుండా భజన చేసుకుని బిర్యానీ తినేసి పడుకుంటారా? అండ్ మీరు అనుకోవద్దు మీరు ఏదో గొప్పగా చేస్తున్నాం, మేము చాలా చేసాం సార్, నేను 10 మంది జాబులు ఇప్పించాను. చాలా తక్కువ. ఇవన్నీ కూడా అన్ని కులాల్లో అంతర్లీనంగా జరుగుతూనే ఉన్నాయి. మీరేదో పెద్దగా ఫీల్ అయిపోకుండా నేను చాలా చేస్తాను, లేదు, అబ్సల్యూట్లీ వీఆర్ డూయింగ్ నథింగ్ వెన్ యూ కంపేర్ టు ద పాపులేషన్. యాజ్ ఆర్ ఇన్స్పెక్టర్ టోల్డ్ 30%, మనం 30%కి ఎన్ని మిరాకిల్స్ చేయాలండి? దాంట్లో ఇలాంటి రాయల్స్ ఒక 100 మంది కాదు, 1,00,000 మంది కావాలి మాకు. ఎస్, ఛత్రపతి నాకు కాదు ఇవ్వడం, ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఛత్రపతి అవార్డు ఇవ్వాల్సిందే. కాకపోతే దయచేసి మనకి అత్యంత జీవితాంతం మనతో కొనసాగేది, జన్మతా వచ్చేది మాతృమూర్తి ఒకటి, కులం ఒకటి. ఆ విషయంలో మాత్రం రాజకీయం చేయకండి. ఇంకా అంతకన్నా అనైతికం ఏదో ఉండదు. మీరు బయట చేసుకోండి, సంపాదించుకోండి. కొంతమంది మన దాంట్లోనే మన గ్రూప్స్లోనే కొన్ని క్రోడ్స్ ఆఫ్ బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది సార్. వీడి తెలివితేటలు, అనర్గళమైన నాలెడ్జ్ వాళ్ళ మీద ఉపయోగిస్తాడు. మీ తెలివి ఈ ప్లాట్ఫామ్ వాడకండి, బయట వాళ్ళు వాడుకోండి. చేతనైతే సాయం చేయండి. మీరు అనొచ్చు ఏంటి సార్ మీరే, ఎస్ ఐ కెన్ సే ప్రౌడ్లీ, ఒక సాధారణమైన ఎంప్లాయీ అండి నేను. 1,50,00,000 స్కాలర్షిప్ ఇప్పించగలిగిన జనాలకి. అది నా ప్రయత్నం కాదండి. రంగనాథ్ సార్లో 25,000 ఇస్తే ఒక హోంగార్డ్ 1,000 రూపాయలు ఇచ్చాడు, ఒక అటెండర్ 300 ఇచ్చాడు, శివభాస్కర్ 10,000 ఇచ్చాడు.
ఇక్కడ ఎవడిచ్చాడో తెలియదు, ఎవరు పొందారో కూడా తెలియదు. ఎందుకంటే ఆత్మన్యూన్యత భావం ఉండకూడదని చెప్పి ఆ పిల్లలకి పలానా సారిచ్చారో పలానా ఓడిచ్చాడు అలా కాకుండా ప్రతి ఒక్కరిని కాంట్రిబ్యూట్ చేయించేవాడిని. సరే కొంతమంది విమర్శిస్తుంటారు, మనలో ఇండిపెండెంట్ క్వాలిటీస్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ తిట్టేది ఎవరంటే మన కులంలోనే తిడతారు. గొప్పతనం ఏంటంటే బాణాలు ఎక్కువ పెట్టేవాళ్ళు ఏదో నెత్తివే చేయబెట్టుకుంటాడు, అది మన జాతి. అన్ఫార్చునేట్ అదొక్కటే. అంటే ఇంకా వేరే విషయాలు నేను ఎవరిని కాంపిటీట్ చేయను. వీఆర్ ద బెస్ట్ కమ్యూనిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో పాత రోజులు పోయాయి. దయచేసి అప్పట్లో కాపు అంటే వాడు ఏంద్రా 2 పిల్లలు 100 ఎకరాలు అమ్మేయడం ఈ కాదు. ఇప్పుడు పిల్లలు జాబులు చేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కూడా. ఈవెన్ ఎందుకు సార్ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మాయి ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన తర్వాత షీ వాజ్ సో ఇన్సెక్యూర్. గ్రూప్లో ఏదైనా ప్రైవేట్ జాబ్ కావాలంటే ఒక అబ్బాయి రెస్పాండ్ అయ్యి ఇప్పించాడు. అతను శ్రీనివాసరావు, ఇంటి పేరు మన కమ్యూనిటీన్స్ పేరే. ఆ అబ్బాయికి డాడీ ఒకసారి థ్యాంక్స్ చెప్పడం. నేను ఫోన్ చేసి చాలా థ్యాంక్స్, ఏంటి సార్ మీరు చెప్పడం, మీరు ఒకసారి సపోర్ట్ చేస్తే మాకు ఇక్కడ పాస్పోర్ట్లో క్లియరెన్స్ అయింది కాపురాక్స్ ద్వారా అని చెప్పాడు. సో వరల్డ్ ఈజ్ వెరీ స్మాల్ అండి. మీరు ఇస్తే దానికి 10 ఇంతలు మనకు వస్తుంది, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఆలోచించకండి దయచేసి. మళ్ళీ వీడికి పెడితే డెవలప్ అయిపోతానేమో. నేను డెవలప్ అయితే ఎక్కడ పోతాను, రంగనాథ్ సార్కి ఒక ఇన్నోవా కారు పెట్టి తీసుకొస్తాను, సత్కారం చేస్తాను. నేనే అడుగుతుంటే ఆయన ఏం చేస్తాను? మీకు అర్థమైందా కాన్సెప్ట్? వేరే కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారంటే ఆడికి కిందోడికి మట్టి వర్క్ ఇస్తాడు, కాంట్రాక్ట్ వర్క్ ఇస్తాడు, వాడు ₹1 కోటి సంపాదించి వీడు రాగానే జెండాలు కడతాడు, దండలు వేస్తాడు. మన వాళ్ళు ఏమీ లేకుండా ఎక్కడ చేస్తారని కడుపు మాడిపోయి. సో స్టార్ట్ డెవలపింగ్ అవర్ పీపుల్ ఫ్రమ్ రైట్ నౌ ఇట్ సెల్ఫ్. ఎప్పుడో రేపు చేద్దాం అన్నమాట మానేసి మీరు గెలిచిన నాయకులు కూడా అడగాల్సింది ఒకటే, మీరు మాకు చేయాల్సిన ప్రయోజనాలు లేదు సార్, కులం ద్వారా మీరు గెలిచారు కాబట్టి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి, మన వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇప్పించండి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏ వ్యాపారంలో రాదండి. దయచేసి వాటిని అన్నిటి కూడా మన వాళ్ళకి డైవర్ట్ చేసే విధంగా మీరు కొద్దిగా లైన్అప్ చేయగలిగితే, ఎల్లప్పుడు మీరు ఇండివిజువల్ డిమాండ్స్ చేయకండి. మీ ఇండివిజువల్ ఐడెంటిటీ కార్డు తీసి వాళ్ళకి ఇచ్చి నేను పలానా జేఏసీ ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని కొద్దిసేపు పక్క పెట్టండి. ఓకే, యూ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ సమ్ ప్రెసిడెంట్ ఆర్ సంథింగ్. ఐఎమ్ డోంట్ బాదర్. తర్వాత మాత్రం ఎట్ ద లార్జెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ మాత్రం రిప్రజెంట్ చేయండి. ఓకే, కాకపోతే సార్ చాలా దూరం నుంచి వచ్చాడు. నాకు ఎంతో సంతోషం ఏంటంటే ఆయనతో డయాస్ షేర్ చేసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. నా కోరిక ఏంటంటే ఆయనలాగా అంత కాకపోయినా ఒక 10% ఉన్న మీరు అందరూ కులాభిమానం పెంచుకుంటారని, కొంత గొప్ప కమ్యూనిటీకి తిరిగి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ సభాముఖంగా. ప్లస్ ఈ సత్యనారాయణ ఏదైతే ఆర్గనైజ్ చేసాడో ఇట్స్ గ్రేట్ ఇనిషియేటివ్ అండి. రామకృష్ణ గారు గురించి ఒక ఆయన చెప్పాడు, పంతులు గారు పాపం అనర్గళంగా మాట్లాడుతూ ప్రసవ వేదన అన్నాడు. ఏం వేదన పడ్డారు కానీ దాంట్లో 19 మంది ఉన్నారు. అందరికి కూడా సెల్యూట్ అండి, నమస్తే. ఆ జేఈసీలో సార్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎలక్ట్రికల్ అంటే ఒక కార్యక్రమం ఒక అంకురార్పణ చేసినా దానికి ఒక రూపం ఇచ్చే వాళ్ళంతా ఇంతమంది సహకరిస్తేనే అవుద్ది. ఒక నిమిషం. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమానికి అంతర్లీనంగా బహిరంగంగా బ్యాక్డ్రాప్లో కానీ సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అండ్ రెండోది, ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ డాష్ మీద రంగనాథ్ సార్ని చూద్దామని, ప్లస్ అసలు ఈ కాపుల మీటింగ్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చి మీ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కారం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఈవెంట్. నెక్స్ట్ సార్ మాట్లాడాలి కాబట్టి సార్ మాట్లాడేది నేను సెలవు తీసుకుంటాను. నా రిక్వెస్ట్ ఒకటే, కులాభిమానం అనే పరంపరని కొనసాగించండి. ఉద్వేగభరితమైన మాటలు సమానంగా దాంతోపాటు ఆ భావాలను కూడా పెనిట్రేట్ చేయండి నెక్స్ట్ లెవెల్కి. డెఫినెట్గా మన కమ్యూనిటీ సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయింది. వీఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ మెనీ ఫ్యాక్టర్స్. కాకపోతే ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసే విషయంలో మాత్రం ఇంకా కొద్దిగా వెనకబడను, దాన్ని కొద్దిగా లివరేజ్ చేయండి. డెఫినెట్గా మన కమ్యూనిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గురుగారు నమస్కారం. అందరూ డిసిప్లిన్ పాటించండి. డయాస్ మీద ఉన్న వాళ్ళు, ఆహ్వాన కమిటీ సభ్యులు, అవార్డు గ్రహీతలు తప్ప వారు వచ్చిన కార్యక్రమాన్ని ఒక 2 నిమిషాలు పూర్తి చేసుకొని వెళ్ళండి. దయచేసి ఈ కార్యక్రమాన్ని అవాంతరం కలగజేయకూడదని కోరుకుంటున్నాను. సార్, ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహీత అయినటువంటి రాయల్ అవార్డు గ్రహీత ఆవుల రంగనాథ్ గారికి అవార్డు స్వామీజీ గారిచే అవార్డు ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ డిసిప్లిన్ పాటించండి. పైన ఆహ్వాన కమిటీ సభ్యులు, అవార్డు గ్రహీతలు తప్ప మిగిలిన వాళ్ళందరూ దయచేసి కింద దిగండి. దయచేసి 2 మినిట్స్ సమయం పాటించండి.
ఆవుల రంగనాథ్ గారు అశోకుడు మొక్కలు నాటించను, రహదారులు నిర్మించను, చెరువులు తవ్వించను అని అన్నది పుస్తకాల్లో మనం చూసాము. మన హైడ్రా కమిషనర్ గారు శ్రీ ఏవి రంగనాథ్ గారు కూడా అలాగే హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నేరుగా పర్యటనలు చేసి ప్రజల సమస్యలు శ్రీకృష్ణదేవరాయలు మాదిరే హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడం, వాటిని పరిష్కరించడం జరుగుతుంది. వీటికి తోడు ప్రతిరోజు ప్రజావాణిని నిర్వహించి నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుంటారు. ఏ సమస్యనైనా తన సొంత సమస్యగా భావించినప్పుడు సరైన పరిష్కారం దొరుకుతుందని తన వద్ద పనిచేసిన అధికారులకు తరచూ చెప్తుంటారు. హైడ్రా కమిషనర్గా శ్రీ ఏవి రంగనాథ్ గారు అదే భావనతో పనిచేసి ఏ పని చేసినా హైదరాబాద్ మహానగర ప్రజలకు చేరువయ్యారు. హైదరాబాద్ మహానగరంలో గజం స్థలం దొరకడం సామాన్యులకు గగనం. అలాంటి తరుణంలో ఎకరాల కొద్ది కబ్జా చేసిన భూమిని బడాబాబుల నుంచి విడిపించిన ఘనత మన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారిదే. ఇలా ఇప్పటి వరకు 1000 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించారు. వీటి విలువ సుమారు 65,000 కోట్లకు పైమాట అని చెప్పాలి. చెరువుల ఆక్రమణలను తొలగించి వాటిని పునరుద్ధరించిన ఘనత రంగనాథ్ గారిది. ఆక్రమణలకు గురై బక్క చిక్కిన కాలువలను పునరుద్ధరించి వరదలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. మురికి కూపాలుగా మారిన చెరువుల దుర్గంధాన్ని వదిలించి అదే చెరువులను పండగలకు వేదికలుగా మార్చిన ఘనత శ్రీ ఏవి రంగనాథ్ గారిది. పర్యావరణ హితమైన నగర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు శ్రీ ఏవి రంగనాథ్ గారు. ప్రజలకు మేలు చేయాలని ఎప్పుడూ కాంక్షిస్తారు. అందులోనూ సామాన్య ప్రజలను అక్కున చేర్చుకుని నేను ఉన్నానని ధైర్యం చెప్పేలా ప్రతి చర్య ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా ప్రభుత్వాలు మెచ్చిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు మన ఏవి రంగనాథ్ గారు. ప్రతి చర్యలో పారదర్శక ఉంటుంది. ప్రతి పనిలో ప్రజల సంక్షేమం ఉంటుంది. మర్రి చెట్టు నీడలో మొక్కలు ఎదగవంటారు. కానీ రంగనాథ్ గారు అనే మహావృక్షం నీడలో అనేక మంది సమర్థవంతమైన అధికారులు తయారయ్యారు. నాయకత్వ లక్షణాలకు నిలువెత్తు నిదర్శనం శ్రీ మన ఏవి రంగనాథ్ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనకు తెలియకుండానే అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆయన పిలుపునిస్తే లక్షలాది మంది కదిలి వస్తారు, కోట్లాది మంది అనుసరిస్తారు. అతని నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది తెలుగు ప్రజానీకం. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి అభినవ రాయల్గా భావించి రాయల్ అవార్డుకి ఎంపిక చేయడం ఎంతో ఆనందదాయకమైనది. వేదిక మీద ఉన్న స్వామీజీ గారికి, శివభాస్కర్ గారికి, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారికి,
మెండు చక్రపాణి గారికి, ఇంకా ఇచ్చేసినటువంటి ఆత్మీయ బంధువులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ సగం మొహాలు హైదరాబాద్లో చూసే మొహాలే కనబడుతున్నాయి అనమాట నాకు. అంటే మరి విజయవాడ వచ్చాం కానీ ఏం కొత్తగా ఏం కనపడ, అందరూ అక్కడ ఉండి ఇక్కడ ఉండి రెండు చూస్తున్న వాళ్ళే ఉన్నారు. కొన్ని పాత మా బ్రహ్మం లాంటి మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు కొంత అట్లాంటి కాస్త కొంత డిఫరెంట్ పర్సన్స్ ఇక్కడ కాస్త చూస్తున్నాం. ముందుగా నన్ను క్షమించండి, నాది ఫ్లైట్ డిలే అవ్వడంతో లేట్గా రావాల్సి వచ్చింది. యాక్చువల్గా మార్నింగే వద్దాం అనుకోని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కానీ బట్ వచ్చేవాడికి 12:30 అయిందనమాట. రోడ్డు మీద వచ్చుంటే ఇంకా తొందరగా వచ్చేవాడినేమో బహుశా. చాలా సంతోషం. అంటే ఈ ప్రోగ్రాం గురించి రామకృష్ణ నాకు ఒక నెల క్రితం వచ్చి చెప్పాడు అనమాట. చెప్పి ఇది 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక మీటింగ్ లాగా పెడుతున్నాము, పెట్టేసి శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మీటింగ్ పెట్టుకోవటం. దీంట్లో అధికారులు అంటే వాళ్ళు ఎవరైతే కనుక దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అసోసియేషన్స్లో బాగా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవటం, సన్మానించుకోవటం చేద్దామని చెప్పినప్పుడు తప్పకుండా వస్తాను రామకృష్ణ అని చెప్పాను. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలామంది చాలా అంటే అన్ని రాష్ట్రాల నుంచి కనబడుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, నెక్స్ట్ ఇంకా మనకి తమిళనాడు నుంచి కూడా వచ్చినట్టు, తమిళనాడు, ఇట్లా పలు రాష్ట్రాల నుంచి ఉన్నారు. చాలా సంతోషం. కొన్ని విషయాలు మనం అంటే ఇక్కడ ఒకసారి అంటే ఇది తరచుగా చెప్తూనే ఉంటాను, బట్ ఇది కూడా ఒక సందర్భం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ చెప్తున్నాను. మనం ఒకసారి చూస్తే కనుక మనిషి మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ అంటాడు. మనిషి సంఘజీవి. ఎవల్యూషన్, ఒక మనిషి ఎవల్యూషన్ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎవల్యూషన్ ఎలా అయింది? ఫస్ట్ మనిషి ఒంటరిగా తిరుగుతూ అడవుల్లో వేటాడుతూ, ఆ తర్వాత ఒక గుంపుగా వేటాడుతూ, అంటే బలం గుంపు నుంచి బలాన్ని తీసుకోవటం, అంటే ఒక స్ట్రెంగ్త్ అనేది ఒక కమ్యూనిటీ నుంచి ఒక 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 ఇది సైజబుల్ నెంబర్ నుంచి వాళ్ళు తీసుకోవటం అనేది మొదలైంది కదా. మనం అంతే 10 మంది కలిస్తే కనుక ఒక బలం అనుకునేటువంటిది మనకు మొదలైంది. అది హంటింగ్ నుంచి కానివ్వండి, తర్వాత మెల్లిగా ఏమైంది, వేట నుంచి మొదలయ్యి వ్యవసాయం చేసేదానికి అంటే సెడెంటరీ అగ్రికల్చర్, ఒక దగ్గర ఆగి గ్రామాల్లో ఆగి మెల్లిగా అక్కడ వ్యవసాయాన్ని చేయటంతో అక్కడ కూడా 10 మంది అంటే ఒకడు ఈ పని ఆ పని మెల్లిగా ఒక గ్రామాలు తయారయ్యాయి. స్పెషలైజేషన్ తయారైంది. అంటే ఒకడు వడ్రంగి పని చేస్తాడు, ఒకడు పని చేస్తాడు, లేకపోతే ఒకడు ఇంకేదో కంసాలి పని చేస్తాడు, ఇంకొకడు చేపలు పట్టేవాడు ఒకడు, ఇట్లా అంటే స్పెషలైజేషన్ కూడా తయారైంది కదా. ఇది ఎవల్యూషన్ మనం చూస్తూ వస్తే కనుక ఒక మనిషి ఎవల్యూషను అంటే స్పెషలైజేషన్ అయ్యే కొద్దీ ఒకటి పని ఒకడు చేసుకోవటం. గ్రామంలో నీకు అవసరం అనుకుంటే కనుక, నీకు సపోజ్ ఏదో కుండలు కావాలనుకుంటే కనుక వాళ్ళు ఎవరో పాటరీకి సంబంధించిన అతని దగ్గర పోతాం, మంగళి పని కావాల్సి వస్తే కనుక మంగళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వటం అనేది మొదలైంది కదా. ఇది గ్రామాల్లో మొదలైంది. క్రమేపీ ఏమైంది, అర్బనైజేషను, అందరూ మెల్లిగా సిటీలోకి తరలి రావటం. దీంతో ఈ రిలేషన్షిప్ అనేది సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే నీకు నేను ముఖ్యం, నువ్వు నాకు ముఖ్యం అనమాట. ఇద్దరిది డిపెండెన్సీ సిండ్రోమ్, డిపెండెన్సీ అనేది ఇంకా ఇంకా బలోపేతం అవుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి కొంత మనకు క్షౌర పనో లేకపోతే ఇంకేదో కుమ్మరి పనో ఇట్లాంటిది కాకుండా సర్వీసెస్ సెక్టర్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు అడ్వకేట్స్ వస్తారు, బ్యాంకర్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, లేకపోతే ఇట్లా రకరకాల సెక్టర్స్లోకి వెళ్ళిపోయింది. ఈ అన్నిట్లో ఉన్నప్పుడు ఇది ఎవడు ఏ సెక్టర్లో అయినా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ నెట్వర్కింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట. అంటే మనిషి బలం అనేది ఎప్పుడు కూడా 10 మంది కలిసి ఉంటేనే మన బలం. ఈ బలం నుంచి ఫ్లో అయిన కాన్సెప్టే ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ కూడా అంతే కదా. ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా కూడా ఒకళ్ళు ఐకాన్ అంటారు, ఒకళ్ళు క్యాప్స్ రాక్స్ అంటారు, ఇంకేదో రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. నేను అన్నిట్లో ఉంటాను. నేను క్యాప్స్ రాక్స్లో ఉంటాను, ఐకాన్లో ఉంటాను, కాపు కుల సంబంధించిన దాంట్లో, ముస్లిమ్స్ సంబంధించిన దాంట్లో ఉంటాను, లేకపోతే ఇంకెవరు ఎస్సీలు సంబంధించి దాంట్లో ఉంటాను, అన్నిట్లో ఉంటాను అనమాట. అన్ని గ్రూప్స్లో ఉంటాను. నన్ను అన్నిట్లో యాడ్ చేస్తుంటారు, అన్నిట్లో ఉంటాం, చూస్తుంటాం, టైం ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుంటాం. ఎస్, క్యాస్ట్ అనేది మనం ఏంటంటే అది ఇక మనకి దీంట్లో బై చాయిస్ అయ్యేది కాదు. ఇది మనం పుట్టుకతోటి వచ్చినటువంటి ఇది. సో క్యాస్ట్ అనేది తప్పకుండా
నేను ఒక కులంలో పుట్టాను, కాపు కులంలో పుట్టాను, నా కులం అనేది నాకు అభిమానం ఉంటుంది తప్పకుండా. ఈ అభిమానం అనేది వేరే వాడి మీద ఎటువంటి పరిస్థితుల్లో అది ద్వేషం కింద కాకూడదు అనమాట. అంటే మనల్ని మనం కలిసిపోయేటప్పుడు మనల్ని మనం కలిసికట్టుగా ఉండే క్రమంలో వేరే వాడి నుంచి చేయకూడదు. వేరే వాడి నుంచి దూరం చేసేది అది కులాభిమానం కాదు, కుల గజ్జి అవుతుంది అనమాట. కుల గజ్జి అనేది ఎటువంటి పరిస్థితుల్లో అది ఎప్పుడైతే కనుక అది ఒక షేప్ తీసుకోవటం మొదలెట్టిందో దెన్ ఇప్పుడు అందరి నుంచి మనం దూరం అవుతాం అనమాట. సో ఎప్పుడు కూడా నీ కులం నీకు అభిమానమే, పక్కవాడిని కూడా మనం గౌరవించాలి. అతను ఏ కులస్తుడైనా కానీ కూడా, అతను ఏది బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ కమ్మవారైనా, రెడ్డివారైనా, ఎవరైనా కానీ కూడా అంత మనమే అనుకునే భావంతో వెళ్తేనే అప్పుడు నువ్వు నీ యాక్చువల్గా అంటే అందరూ అంటారు కదా, ఫస్ట్ కంట్రీ ఈజ్ ఫస్ట్, అంటే మనం దేశం ముఖ్యం, సమాజం ముఖ్యం, తర్వాత అఫ్కోర్స్ నీ క్యాస్ట్ కమ్యూనిటీ కూడా ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఎస్పీగా చేస్తున్నప్పుడు ఒక 2 ఉదాహరణలు చెప్తాను, అంటే జస్ట్ అర్థం కావటానికి. ఒక జిల్లాలో నేను ఎస్పీగా చేస్తున్నప్పుడు ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, అతను నా దగ్గర ఉండేవాడు, ముస్లిం కమ్యూనిటీ అతను కొంచెం మొహాట పడుతుండేవాడు. ఎవరన్నా ముస్లిమ్స్ వస్తుంటే కనుక అతను తన్ని ముస్లింగా బ్రాండ్ వేస్తారేమోనని కొంచెం ఇబ్బంది పడుతుండేవాడు. అతను పిలిచి, లేదు అలా అనుకోవద్దు, ఎందుకంటే కులం అనేది ఒక ట్రస్ట్, మతం అనేది కూడా ఒక ట్రస్టే, అంటే నీకు నమ్మకం. అతనికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. అట్లీస్ట్ ఈ నమ్మకంతో నీ దగ్గరకు వచ్చి ఏదో అతని బాధ ఏదో చెప్పుకొని తీర్చుకుందామని వస్తాడు. ఎప్పుడు కూడా నీ వాళ్ళని చెప్పి దూరం పెట్టడం అనేది చేసి 10 మంది కోసం నీ వాళ్ళని దూరం పెడుతున్నాడు. న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే నీ కులమే కాదు ఎవరికైనా చేయాలి అనేది మనం అదే. సో అక్కడ కమర్షియల్గా మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే వచ్చిన వాడితోటి నీ కులం వాడికి నువ్వు ఒక మధ్యలో బ్రోకర్ వ్యవస్థను తయారు చేసి అది చేసుకుంటే కనుక నువ్వు కమర్షియల్ పని చేస్తున్నావు. నువ్వేం కులానికి ఏం చేస్తుందేమో నేను అనుకోను, అట్లా అనుకోను. నువ్వు బ్రోకర్గిరిని ఎంజాయ్ చేస్తూ మధ్య కాంటిన్యూటీ తయారు చేస్తున్నావు అనమాట. అంటే నీకు వాళ్ళకి మధ్యలో ఒక బ్రిడ్జ్ని తయారు చేసుకోవడానికి వాడుకుంటున్నావు. ఇలా కాదు. సో అనేది ఏంటంటే కమర్షియల్ కాకుండా నువ్వు ఎప్పుడైతే కనుక నిస్వార్థంగా నువ్వు అతనికి చేస్తున్నావో అప్పుడు అది నువ్వు నిజంగా నువ్వు అభిమానాన్ని చూపిస్తున్నట్టు అవుతాను. 2వ ఉదాహరణ కూడా చెప్తాను. అది ఇంకొక జిల్లాలో కూడా చేస్తున్నప్పుడు ఒక ఎస్ఐ అతను ఏం చేశాడు, అతను ఎస్టీ కులస్తుడు ఉంటే అక్కడ ఎవరో అగ్ర కులస్తుడు ఏదో అక్కడ ఎస్టీ అమ్మాయిని కొంత అనుచితంగా బిహేవ్ చేసి అంత కాస్త చేస్తే నేను ఎస్పీగా నేను చెప్పాను, అరెస్ట్ చేయండి వాళ్ళని చేయమనంటే కనుక అతను 2-3 సార్లు చెప్పించుకొని ఏదో తాసారం చేస్తున్నాను. నేను ట్రైనింగ్కి వెళ్ళానప్పుడు ట్రైనింగ్కి వెళ్తే ట్రైనింగ్ అకాడమీ నుంచి కూడా ఫోన్ చేసి చెప్పాను, చేసి చూడవా అదేదో అమ్మాయి మెసేజ్ పెడుతుంది, ఇంతవరకు అరెస్ట్ కాలేదంట. చేయలేదు, ఏదో మేనేజ్ చేసుకున్నాడు ఏదో మొత్తానికి. ఏదైనా వచ్చిన తర్వాత మొట్టమొదటి స్టెప్ రాగానే అతను ఉద్యోగం నుంచి చూడబీకాను అనమాట, సస్పెండ్ చేశాను అనమాట. ఎందుకు చెప్పాను, పిలిచి చెప్పాను, అరే నువ్వు ఏ వర్గాల నుంచి అయితే వచ్చావో ఆ వర్గాలనే విస్మరించి నువ్వు గనక నీకు న్యాయం చేసినా కానీ చేయలేకపోతే నువ్వు ఎందుకు ఆ వర్గాల నుంచి ఉండి నువ్వు ఏం లాభం అని చెప్పావు అనమాట. చెప్పి అంటే నువ్వు అక్కడ వాళ్ళకి ఎస్టీలకి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. ఉన్నప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆ వర్గానికి సంబంధించిన ఉండిగా నువ్వు చేయకపోతే కనుక నువ్వు ఉండి ఎందుకు అక్కడ వేస్ట్ అనమాట. సో ఇలా చాలామంది మన దాంట్లో అంటే నేను అనేది మనం ఏదో చాలా గొప్పగా మనం ఊహించుకోవాల్సి వస్తుంది. మనమంతా మిడిల్ క్లాసు మామూలు ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు. మన వాళ్ళంతా కూడా చాలామంది ఏంటంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి సమస్యలు వస్తే ఎక్కడికి పోవాలో తెలియదు, వీళ్ళకి ఎటు పోవాలో తెలియదు, ఎవడు పలకాలో తెలియదు, ఎవడు ఉండరు వీళ్ళకి. ఇక్కడ ఇక్కడ దిట్ ఈస్ వేర్ ఎంప్లాయీస్గా కానీ మనం ఇచ్చేసి 10 మందికి మంచి చేయటం అనేది అనమాట. రెండోది ఈ గ్రూప్స్ కూడా మీరు ఎందుకు గ్రూప్గా ఉండాలంటే కనుక మీకు బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నిత్యం నేను చూశాను, చాలా సందర్భాల్లో చూశాను. ఎక్కడైనా కానీ కూడా మనం ఈ గ్రూప్స్లో కనుక అంటే మీరు ఒక ఏదో అసోసియేషన్ పెట్టుకొని ఎవరికో ఒకడికి ఏదో అన్యాయం జరిగినప్పుడు మీరు వెంటనే ఆ గ్రూప్లో ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్లో మా వాడికి జరిగింది సార్ అని చెప్పేటటువంటి పరిస్థితి మనం అందరం కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకోసం ఈ గ్రూప్స్ నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ చాలా చాలా ముఖ్యం అన్నమాట. వచ్చేటటువంటిదని అంటే సమాజాన్ని ఈ విధమైన కాన్సెప్ట్లో మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా అర్థం చేసుకుంటే కనుక అంటే నేను ఇలా అర్థం చేసుకుంటాను. సో నేను చేసేటప్పుడు అవతల వాడికి నేను చేసిన దానివల్ల అతనికి ఏదో బెనిఫిట్ అవుతుందని కాదు, ముందు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అది దానికోసం చేస్తాం అనమాట. చేసినప్పుడు దెన్ దేర్ లైస్ ద ఆన్సర్ అనమాట. ఇంకంతే, ఇక వేరేవాడికి నువ్వు చేసే దాంట్లో నీకు తృప్తి వస్తున్నప్పుడు ఇంకంత మించి ఏముంటుంది. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ లైఫ్ అన్నట్టు. ఓకే, అట్లీస్ట్ నేను ఐ సీ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ ఇస్ దిస్ వే అనమాట.
సో చేస్తూ సరే ఇప్పుడు మేము హైడ్రాలో చాలా చేస్తుంటాం. హైడ్రా గురించి బహుశా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా చాలామందికి తెలుసు, వింటున్నారు. సో హైడ్రా చేసేది కూడా పెద్ద ఎత్తున కూడా ఏంటంటే భూ కబ్జాలు చేసే వాళ్ళ మీద పోతుంటాము, ఈ చెరువులు కాపాడుతుంటాం, కుంటలు కాపాడుతుంటాం చెప్పారు. ఇప్పుడు దాదాపు 1300 ఎకరాల పైన మేము 65,000 కోట్ల ఆస్తులు వెనక్కి తీసుకొచ్చాం. ఈ సంవత్సరంలో ఇంకొక 1,00,000 కోట్ల ఆస్తులు వెనక్కి తీసుకొస్తాం అన్నమాట. తెచ్చి అంటే ఇవన్నీ కబ్జాల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తులు అన్నమాట, వాళ్ళకి చెందాలి ఇవ్వాలి. అంతేగాని ఎవడో వాడి కంట్రోల్లో పెట్టుకుంటే కనుక కాదనే దాంతో చేస్తున్నటువంటి ఇది. సో దీంట్లో ప్రజలందరూ కూడా మాకు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వం నుంచి కూడా అదృష్టవశాత్తు మాకు అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతోటి వారు ఈ హైడ్రాని తీసుకొచ్చి పూర్తి మద్దతు ఇస్తుండడంతో మేము కూడా ఇవన్నీ కూడా వీలవుతుంది అన్నమాట. సో నేను ఈ రాయల్ అవార్డు అన్నప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. రామకృష్ణ చెప్పారు ఈ అవార్డులు దీనికన్నా మన అందరినీ కలవటానికి, మాట్లాడుకోవటానికి, ఒకళ్ళకొకళ్ళు ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చెప్పేదంతా కూడా నా దాదాపు 28 ఏళ్ళ అనుభవాన్ని నేను క్రోడీకరించి చెప్తున్నాను అనమాట మీకు. ఓకే, సో ఇది అనుభవంలో చూసింది. సో మనం ఎప్పుడు కూడా 10 మంది కోసం మనం చేస్తూ మనం అభిమానం చూపించాలి. మనం కమ్యూనిటీ అంటే అభిమానం చూపించాలి. మళ్ళీ పక్కన వాడికి సమస్య వస్తే కూడా అది కూడా మనం చేయగలిగితే కనుక అప్పుడు దెన్ యు ఆర్ డిఫరెంట్. నీ అభిమానం నీ దాన్ని చూసుకుంటూ నువ్వు పక్కన పడేస్తే కనుక ఇన్నాళ్ళు జరుగుతున్న తంత అదే కదా. దాన్ని మార్పు చేయాలంటే కనుక ఇలా చేస్తేనే అప్పుడు అది మనం చూపించేటటువంటి మార్పు కానీ లేకపోతే మనం చూపించే సమాజంలో మనం తీసుకురావాల్సినటువంటి ఏదైనా చేంజెస్ అనే దిశగా ఆలోచన చేయాలి. సో మళ్ళీ ఈరోజు ఇక్కడ నాకు పిలిచి ఇక్కడ మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి వారందరికీ కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మనం ఎంత ఎదురు చూస్తున్నటువంటి విరూపాక్ష పీఠాధిపతి శ్రీ 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 గంభీరానంద స్వామి గారి అనుగ్రహ భాషణాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. మౌన వ్యాఖ్య ప్రకటితపర బ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధీశ్వరి శ్రీ ప్రతాప భారతికి ప్రణామాలు సమర్పిస్తూ, సామాన్యంగా ఇటువంటి సభలకి మేము రాము, మమ్మల్ని పిలవరు కూడా. కానీ రామకృష్ణ అనేటువంటి వాడు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి రాయల చరిత్రను ఆయన చదివి ఉంటాడు. కనీసం ఇప్పుడైతే ఏవేవో వస్తున్నాయి కానివ్వండి, దాదాపు 50 ఏళ్ల క్రితం అంతా కూడా చరిత్రల గురించి కంపల్సరీ పాఠాలు ఉండేవి. కృష్ణదేవరాయలని గురించి, అట్లాగే ఆ తిమ్మరసుని గురించి ఇవన్నీ ఉండే పాఠాలు. కాబట్టి అవేవో చదివాడు ఆయన. కాబట్టి మమ్మల్ని పిలవడం సంభవించింది. మొదట్లో దీనికి రాకూడదని అనుకున్నా, కానీ వస్తే కానీ తెలియదు ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ విశిష్టత ఆయన ఏం గమనించాడు అంటే, రాయలను తీర్చిదిద్దినటువంటి వాడు తిమ్మరసు. అసలు రెండవది ఇంకోటి అయినా ఏం గమనించి ఉండవచ్చు అనుకుంటున్నాను. మా పీఠం విద్యారణ్య పరంపరలోది. మా పీఠం శ్రీ శృంగేరి, సరే హంపీలో ఉన్నటువంటి విరూపాక్ష, ఇప్పుడు మా పీఠం శ్రీపీఠం, ఈ మూడు కూడా విద్యారణ్యుల వారివే. శృంగేరికి ఒక శిష్యుడిని పంపించారు, హంపీలో రాజగురువులుగా ఒక శిష్యుడిని అట్టుపెట్టారు. తాను తన శిష్యుడిగా దేవతార్చన తీసుకుని సంచారం చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రదేశాలు. సరే అవన్నీ తీసుకుంటే ఎక్కువ అవుతుంది అనుకోండి. రెండోది, ఇందాక నుంచి చాలామంది ఇప్పుడు మీరు అన్నారు, వీళ్ళందరూ అన్నారు కాబట్టి ఆ మాట ఉచ్చరిస్తున్నా. నాకు అటు ఉచ్చరించడం ఇష్టం లేదు. కాపు కుల సంఘము ఇట్లాంటివి పెట్టారు, కానీ ఈయన ఇంతమంది చెప్పలేదు, కానీ ఈయన మాత్రం ఒక మాట చెప్పారు. ఎందుకంటే ఆయన రక్షకుడు కదండి, అందుకనే రక్షణ శాఖ కదా అయింది. కాపు అంటే రక్షించేవాడు అని అర్థం. రక్షణ ఇచ్చేటటువంటి వాడు, రక్షించేవాడు. ఆయన అటువంటి దాంట్లో ఉన్నాడు. ఇంకో మంచి మాట మాట్లాడారు, మీరు మిమ్మల్ని మీ వాళ్ళని సంరక్షించుకోవడం కాదు,
మన పక్క వాళ్ళని మనం చూడాలి అని. అది చాలా మీరందరూ దాన్ని బాగా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వాళ్ళని 70 మందిని సంరక్షించుకుని కడం వాళ్ళని ఒక 30 మందినన్నా మీరు కనీసం కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఆయన దగ్గరికి వెళితే నాకు తెలిసి నాకేం పేపర్లలో లేకపోతే టీవీలో చూస్తున్నాను తప్ప ముఖపరిచయం ఏం లేదండి నాకు. కానీ దీంట్లో తేడా ఉందా లేదా మనుష్యుల్లో మీకు వివరించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎవరిని చిన్నతనం చేయడానికి కాదు, గురుస్థానంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఏమిటంటే ఇప్పుడు చూడండి, వీరికి బాగా పరిచయం. వేలి ముద్రలు ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉంటే ఒకటి వేలి ముద్ర ఇంకొకటికి సరిపోదు. మరి ఒక్కడు ఎలా అవుతారండి? అందరూ సమానం ఎట్లా అవుతారు? అది అట్ట పెట్టండి. ఒక తండ్రి ఓ తల్లిదండ్రులకి 4, 5 సంతానం ఉంటే ఆ తల్లిదండ్రులకు పుట్టిన ఆ 4 విధములైనటువంటి రుచులతో, 4 అనేక విధమైన అభిప్రాయ భేదాలతో, రుచుల్లో ఒడ్డు పొడుగు వీటన్నింటిలోనూ తేడా ఉంది. మరి ఎందుకుందని మీరు అడుగుతున్నారా? ఎవరన్నా అడగగలమా మనం? తర్వాత కనీనికా శాస్త్రం అని ఉంది. కనీనిక అంటే కంటి లోపల ఉండేటటువంటి రేఖలు, మనం ఏమంటారు, ఐరిస్ వాటిల్లో కూడా తేడా ఉంది. వారు చెప్తారు కావాలంటే మీకు. మరి ఎందుకు తేడా ఉందండి? తేడాలు ఉంటాయి, కానీ ఆ తేడాలను విస్మరించి ఎవరికి ఏ స్థాయికి ఏమేమి కావాలి అని చూడడమే ప్రభుత్వం. అది వారు వీళ్ళే అసలు ప్రభుత్వం. నిజంగా వాళ్ళు కాదు. ఏ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి లేచిపోతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం వెళ్ళరు కదా. ఓ 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళదే సామ్రాజ్యం. కానీ వీళ్ళని బయటికి రానియరు. ఇందాక వాళ్ళ సరే అది అట్టపెట్టండి. కాబట్టి రెండోది ఏమిటి అంటే, రాయలు అనేటువంటి దానికి బ్రాహ్మణులకు కూడా రాయలు ఉండేదండి. కృష్ణదేవరాయ, రామరాయ కవి అని ఒక ఆయన ఉన్నాడు. రాయలు అంటే శ్రేష్ఠుడు అని అర్థం. శ్రేష్ఠత్వం ఎప్పుడు సంభవిస్తుందండి? తనకి తాను సంరక్షించుకుంటూ, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూ, ఈ సమాజానికి రక్షణ ఎవరైతే ఇస్తాడో వాడు రాయలు అవుతాడు. అందుకని ఇవాళ అటువంటి బిరుదు ఆయనకి ఇవ్వడంలో మన విశేషం ఏం లేదు. కానీ ఏమిటంటే, అటువంటి బిరుదులు తీసుకుంటే మనకి బరువు బాధ్యతలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటిది. రెండోది, ఇందాక కాపుని గురించి చెప్పాను, రాయ. రెండోది ఛత్రపతి అని ఇందాక ఎవరికో ఇచ్చాం. ఛత్రపతి అంటే అర్థం మీకు అందరికీ ఎవరికైనా తెలుసా? ఛత్రము అంటే గొడుగు అనే సంగతి తెలుసు కదండి. గొడుగు ఏం చేస్తోంది? మనకి ఎండ వానల నుంచి రక్షణ కల్పిస్తోంది. ఎండ మనకి బాధను కలిగిస్తుంది, వాన బాధను కలిగిస్తుంది. ఈ రెండింటికి కూడా ఛత్రము మనకి రక్షణ కల్పిస్తోంది. అంటే ఎటువంటి సమయమైనప్పటికీ కూడా ఈ సమాజానికి, అంటే సమాజంలో కేవలం మానవులే కాదండి, సమాజంలో పశుపక్ష్యాదులు అన్నీ ఉన్నాయి. వారి బాధ్యత కూడా. ఆయన ఇంటి పేరు కూడా అదేనండి, ఆవుల. వాటిని సంరక్షించాలి కదా ఆయన. కేవలం తనకి తాను కాదు, ఈ సమాజాన్ని కాదు. సమాజము అంటే కేవలం మానవులు అనుకుంటారు అందరూ. పశుపక్ష్యాదులతో సహా సమాజం ఉండే ఆ పశుపక్ష్యాదులు అన్నింటికి కూడా ఆయన రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఆయనకు ఒక్కడికే కాదండి, మన అందరి మీద ఉన్నది. మా పీఠాలే అందుకు. కానీ మేము పైకి రాం, మాకు అవసరం లేదు. కానీ కొన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పాలనే అవసరం లేకపోయినా చెప్పాలనేటువంటి అభిలాషతో నేను ఇక్కడికి వచ్చాను. ఇంత మటుకు మాట్లాడేటువంటి అవకాశాన్ని ఎవరూ కల్పించలేదు. రెండోది, ఆయన అన్న మాట బాగా గుర్తుపెట్టుకోండి మీరు. నేను అటువంటి వాడు ఎవరన్నా చెప్తారేమో చూసా, ఎవ్వరూ చెప్పలేదు. ఆయన మాత్రమే చెప్పాడు. మీరు మిమ్మల్ని కాపాడుకోండి, మీ సమాజాన్ని కాపాడుకోండి, కానీ ఇతరులను విస్మరించవద్దు, ఇతరులని చిన్నతనం చేయవద్దు. మా వాళ్ళలో ఎవడో ఒకడు ఉండొచ్చు చెడ్డవాడు, లేదా దుర్మార్గుడు ఉండవచ్చు. ఆయన ఏదో చేశాడని ఒక కథ ఉంటుందండి. మిత్రలాభ మిత్రభేదాల్లో ఒక కథ ఉంది. ఆ చివరి గొర్రె పిల్ల నీళ్లు తాగుతుండే పూలు వచ్చి కొడతానుంది. ఎందుకు నన్ను కొడుతున్నా? మీ అమ్మ పక్కన పైన నీళ్లు తాగుతుంది, అందుకు నేను కొడతాను. వాళ్ళమ్మ పైన నీళ్లు తాగితే కింద వీడిని కొట్టడం ఏంటి? నాకు 7 తరాల ముందు ఎవడో తప్పు చేశాడని వాళ్ళు నన్ను తిడితే నేనేం చేయాలి?
అది బాధ్యత. అందరి కులాల్లోనూ ఉన్నారుగా రాక్షసులు అనేవాళ్ళు. అవాళ్ళు ఉన్నాయి, వాళ్ళ పేరు రాక్షసులు అండి. ఇవాళ రాక్షసులు చాలామంది ఉన్నారు. అటువంటి వాడు ఆయనకి బాగా అనుభవమే, నేను చెప్పక్కర్లేదు. రాక్షసులు లాంటి వాడు కొన్ని వందల మంది ఉన్నారు ఇవాళ. కానీ వాళ్ళు రాక్షసులుగా అనిపించుకోరు. ఎందుకంటే కత్తెరగుడ్డలు, చక్కగా ఇంత విభూది, కొంతమంది అయితే ఇంత బొట్టు పెట్టుకుని తయారవుతారు. కాబట్టి మాటికి చెప్పేదంటే ఆయన చెప్పిన చాలా మంచిది. మీరు మిమ్మల్ని రక్షించుకోండి, మీ మీ బంధుమిత్రులను రక్షించుకోండి. కానీ ఇతరులు చాలామంది ఉన్నారండి మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మేము కొంతమందికి చేస్తున్నాం. కానీ పూజలు చేసుకుంటామండి. మన ఇంట్లో పూజలు చేసుకుంటాం, బయటకు వెళ్ళి చేసుకుంటాం. ఎవరన్నా మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే వాళ్ళు ధ్యానం చేసుకుంటే ఏమేమి కాదనం. కానీ ఇక్కడ మీకు అందరికీ చెప్పేది ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే వాడికి చెయ్యవలసినటువంటి కార్యక్రమాలని చాలా దూరం చేస్తున్నారు అందరూ. ఇవాళ మీకు అందరికీ చెప్పేది అదే. తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో చేర్పిస్తారు, మందులు ఇప్పిస్తారు, లక్షలు ఖర్చు పెడతారు. కానీ వాడు పోయినాడని తెలిస్తే మాత్రం మళ్ళీ దగ్గరికి రాడు. కానీ వాడికి కర్మకాండ చేయించడం కానీ, వాడికి కావలసినటువంటి అంతిమ యాత్ర కానీ దగ్గరుండి ఎవడైతే చేయిస్తాడో అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలం లభేత్. ఇది శాస్త్రం చెప్పినటువంటి మాట ఉంది. ఇతరులు తప్పేం లేదండి. మహమ్మదీయుల్లో చూడండి, దారి పెడుతుంటే చెప్పులు అవతల పారేసి ఆ వేల్టికి వెళ్ళి మోస్తాడు వాడు ఒకడు. కనీసం 4 అడుగులన్నా వేస్తాడు. అదే మన వాళ్ళు పరిగెత్తుతాడు పక్కకి వెళ్ళి. కాబట్టి అది మానుకుని అందరూ అటువంటి వాళ్ళకి అవసరం వస్తే సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యండి. ఇంకో ముఖ్య విషయం ఒకటి చెప్పదలుచుకున్నానండి. సంధ్యావందనం అనేది బ్రాహ్మడు చేయవలసి. మీరు జాగ్రత్త మాట్లాడకుండా ఉండండి. మీరు మాట్లాడితే నేను ఆపేస్తాను ప్లీజ్. ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం, మాకొక్కళ్ళకి సంబంధించి కాదు. ఇవాళ సమాజంలో అందరికీ కావలసినటువంటి ఒక విషయం, ముఖ్య విషయం. మీరు ఎక్కడ విని ఉండరేమో, చెప్తున్నా వినండి, మాట్లాడకండి దయచేసి. సంధ్యావందనం అనేది ఒకటి ఉంది. మీరందరూ అనుకుంటారు బ్రాహ్మడు సంధ్యావందనం బ్రాహ్మడిది, మంది కాదు అని. కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, దాన్ని గాయత్రి వందనం అని కానీ, లేకపోతే సూర్యవందనం అని కానీ, సూర్యుడికి ఎదురుకుండా నుంచి చేస్తారు కాబట్టి సూర్యవందనం అని కానీ అనలేదండి. సంధ్యావందనం. సంధ్యావందనం నాదిటండి. బ్రాహ్మడికి ఒకడైనా సంధ్య అనేది ఎవరికి లేదా? ఉంది కదా. అది ఎందుకు సంధ్యావందనం చెయ్యాలి? నేను మాట్లాడలేనని అప్పుడప్పుడు తడబడుతుంది వయస్సు రీత్యా. పొద్దున ఆహారం కూడా లేదు. ఎందుకంటే సంధ్యావందనం ఎందుకు చేయాలి? పొద్దున పూట 6 గంటలకు ఒకవేళ సూర్యోదయం అని అనుకుంటే 5 గడియల ముందర, అంటే 5 గడియలు అంటే 24 నిమిషాల చొప్పున 2 గంటలు అవుతుందండి. అంటే సూర్యోదయం 6ంటికి అనుకుంటే 4 నుంచి సూర్యుడు ఉదయించడానికి ప్రారంభం అవుతుంది. మనం ఉన్న చోట, ఇంకో చోట ఉంటాడు. అంటే సూర్యోదయం అవుతుంది. ఆ సమయంలో ఏముంటుందండి? నక్షత్రాలు ఉంటాయి, సూర్య కిరణాల ప్రసారం అవుతూ ఉంటాయి, చంద్రుడు ఉంటాడు. అంటే 3 శక్తులు సూర్యోదయ కాలంలో మన దగ్గర ఉంటాయి. అంటే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా పొందాలి? మానవుడు ప్రతి వాడికి ఆ సమయంలోనే పక్షులు కూతలు కూస్తాయి, ఆ సమయంలోనే కోడి కూస్తుంది, ఆ సమయంలోనే ఆవులు అంబా అని అరుస్తాయి. ఇవన్నీ విని తలుపులు దగ్గరకు వేసుకుని ఏసీ పెట్టుకుని పడుకుంటారు. అవన్నీ వినకుండా చెవుల్లో అవేవో పెట్టుకుంటారు వీళ్ళందరూ, అవి పెట్టుకుని మరీ పడుకుంటారు ఇవన్నీ వినకుండా. కానీ ఆ సమయంలో మనం అదే బయటికి వచ్చి ఇవాళ అపార్ట్మెంట్లు వచ్చినాయి కానీ పైకి వెళ్ళిపోవడం చేసి, లేకపోతే వీళ్ళందరూ ఏదో ట్రాక్లో పరిగెత్తుతూ ఉంటారు, పోలీసులు కూడా పరిగెత్తిస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు. అట్లాంటి చోటుకన్నా పెడితే సూర్యోదయ కిరణాలతో పాటు చంద్రుడి యొక్క శక్తి, సూర్యశక్తి, నక్షత్రముల శక్తి, ఈ 3 వల్ల వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. మీరు కావాలంటే ఒక మాట వాయిపులోకి వెళ్ళి చూడండి. అప్పుడు పడుకోవటం కాదు కావాల్సింది, అవాళ్ళ లేవాలి. మా పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, నీ లేవడానికి ఓపిక లేకపోతే 4ంటికి లేచి
అన్నీ చూసుకుని మళ్ళీ 6 తర్వాత పడుకో. అంతేగాని ఆ సమయంలో పడుకోవద్దు, అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలవడం కాదు, ఉన్న శక్తిని పోగొట్టుకున్నాం. మనం పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ రోజున చాలా హాస్పిటల్స్లో ఆ పిల్లల్ని పొద్దున్నే పైకి తీసుకెళ్ళి సూర్యుడు ఎండ చూపిస్తున్నారండి ఇవాళ. దాంట్లో ఏదో విటమిన్స్ ఉంటాయని అంటారు. కాబట్టి ఏం చేయాలండి, మీరు ఊరికే అక్కడికి వెళ్ళడం కాదండి. కావాలంటే ఇప్పుడు శ్లోకం చెప్పబోతున్నాను, మీరు రికార్డ్ చేసుకుంటారో రాసుకోండి. యో దేవ సవితాస్మాకం దియో ధర్మాది గోచరా ప్రేరయే తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. ఏం చెప్పాను మొదటి మాట మర్చిపోయాను మళ్ళీ. యో దేవ సవితాస్మాకం దియో ధర్మా దిగోచరా ప్రేరయేత్ తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. సూర్యమండలాంతర్గతమైనటువంటి చైతన్యానికి సవిత అని పేరండి. సవిత అని. విత అంటే విత్తు. విత్ అంటే ఏమిటండి? గింజ అని అర్థం. ఇప్పుడు మర్రి చెట్టు యొక్క గింజ ఎంత ఉందండి? కుంకుడికాయ గింజ ఉంటుంది. దాంట్లో ఏముంది? మర్రి వృక్షం ఉంది, దాంట్లో దాగి ఉన్నది. అది మనం మొలకెత్తప చేస్తే వడ్డీడు ఇంత అయినట్టుగా పెద్దదవుతుంది. ప్రతిరోజు మనం ఈ విధంగా ఈ శ్లోకంతో కనుక అంటే మాట్లాడకుండా ఉంటే 10% ఏనండి మనకి ఆ శక్తిని గ్రహించగలిగేది. అట్లా కాకుండా ఒక మా శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ చెప్తే మనలో ఉండేటువంటి నాడులు కదలికి సంభవిస్తుంది. ఒక ఆస్ట్రో విజన్ డెవలప్ అవుతుంది. దాన్ని ఆస్ట్రో విజన్ అంటారు ఇంగ్లీష్లో అనుకుంటారు. ఆస్ట్రో విజన్ డెవలప్ అవుతుంది. ఆస్ట్రో విజన్ డెవలప్ అయిన మనలో అన్నింటినీ తట్టుకోగలిగినటువంటి శక్తి, ఎప్పుడు ఏది చేయాలి తాత్కాలికంగా ఉంటుంది, బలవంతంగా చేయవలసినవి ఉంటాయి అన్నీ వీళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళు కాబట్టి. అంటే దీంట్లో వాళ్ళకి అనుభవం, తక్షణంలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ఏదో చేయాలి. ఎవడో వచ్చి కొడుతున్నాడు, అయ్యా నువ్వు ఆగండి అవుతాడు వాడు, వాడిని ఆపడానికి ఏదో ఒకటి చేయాలి. అటువంటి తక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి బుద్ధి మాంద్యత తొలగించి చురుకుదనాన్ని కలిగించేటువంటి శక్తి ఉదయకాలంలో సూర్యుడికి ఉంటుంది. సూర్యమండలాంతర్గతమైనటువంటి సవిత అనేటువంటి చైతన్యం వల్ల ఆ శక్తి ఏర్పడుతుంది. కాబట్టి సూర్యుడిని పొద్దున పూట, అట్లాగే సాయంత్రం పూట కూడా ఉంది. సాయంత్రం పూట, పొద్దున పూట సూర్యుడు ఉదయించేటప్పుడు ఎటువంటి రంగులో ఉంటాడో అంటే కాషాయ వస్త్రంగా కనకాంబరం రంగులో ఉంటుంది, కొంచెం ఎర్రగా ఉంటుంది. సాయంత్రం పూట కూడా అదే రంగులో ఉంటాడు. మళ్ళీ సాయంత్రం పూట కూడా ఇదే శ్లోకం మనం ఉచ్చరించి దాన్ని వీళ్ళు అనుకుంటారు మేము ఆఫీసుల్లో ఉంటాం లేదా ఏదో మీటింగ్లో ఉంటాం అనుకుంటాం. మీకు కార్యక్రమం కొన్ని వేళలు ఉంటుందని తెలుసు, లేకుండా ఆ వేళకి కూడా కొన్ని ఉండొచ్చు. కానీ ఒక 5 నిమిషాల సేపు మీరు సూర్యుడిని తలుచుకుంటూ మీ స్థానంలోనే మీరు కూర్చుని ఈ యొక్క శ్లోకాన్ని మీరు విమానంలో ఉన్నా చేయొచ్చు, కారులో ఉన్నా చేయొచ్చు, లేకపోతే పక్కకి వెళ్ళి ఆ కారు ఆపేసి 2 నిమిషాలు చేయొచ్చు. ఇవాళ నేను విమానంలో ఒక మాట అయోధ్య పెడుతుంటే అక్కడ ఒక ముస్లిం కింద ఒక గుడ్డ తాత ఒక జేబులు మారపరిచాడు, గొడుమాలు తడికి చుట్టూ అక్కడే నమోదు చేశాడు. రైల్లో చేశాడు. మనం మాత్రం టీలు తాగుతానో కిళ్ళీలు నవ్వుకుంటానో ఏదో ఇన్ని ప్యాకెట్లు ఉంటాయి కదా అవి నవ్వుకుంటానో కూర్చుంటాం మన హిందువులు. అంటే మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి కాలండి, సామాన్యంగా జరుగుతున్నా దాన్ని మానుకోండి. దాన్ని మానుకొని పొద్దున సాయంత్రం ఒక్క 12 నిమిషాలు 24 నిమిషాల నుంచి 48 నిమిషాలు 24 నిమిషాలు కనీసం 12 నిమిషాలు ఎక్కువ అక్కర్లేదండి. ఆ సూర్యుడిని ధ్యానించుకుంటూ దాన్ని పొందితే మీరు మిమ్మల్ని రక్షించుకుంటూ ఈ సమాజానికి కూడా మీరు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. హరి ఓం తత్సత్. ధన్యవాదాలు సార్. ఆఖరి ఘట్టం రానే వచ్చింది. మీరందరూ ఒక 10 నిమిషాల పాటు సంయమనం పాటిస్తే ఆహ్వాన కమిటీ సభ్యులకు
శాలువాతో సత్కరించాలని కోరుతున్నాను. ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు చౌడగిరి శ్రీనివాస్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. మన రాయల్ అవార్డు గ్రహీత ఏవి రంగనాథ్ గారిచే శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం జరిగింది. ధన్యవాదాలు సార్. మరొక డిపిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు డి శ్రీనివాస్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. వారు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ ఏపీ స్టేట్ జనశక్తి విద్యుత్ శాఖ తోకల అశోక్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. అట్లనే ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన అశోక్ గారు, సుదూర ప్రాంతం కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి రెవెన్యూ శాఖ బలిజ సంఘ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. అలానే కర్ణాటక నుంచి విచ్చేసినటువంటి రాఘవేంద్ర గారికి డిప్యూటీ తహసీల్దార్ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ బలిజ సంఘ ట్రెజరర్గా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా రంగనాథ్ గారిచే సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంత కార్యక్రమం జరిపిన రామకృష్ణ గారికి కూడా రంగనాథ్ సార్ చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనందరినీ ఒకే తాటి మీద నిలబెట్టి ఈరోజు ఇంత మహోన్నతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సోమరౌతు రామకృష్ణ గారికి రంగనాథ్ గారి చేతుల మీద గుండా అవార్డు ప్రదానం చేయడం చాలా సంతోషదాయకం సార్. ఇప్పుడు ఇదంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా జరుగుతున్నది. మనం ఒకసారి రాయల వారు చక్రవర్తికి ఉండాల్సిన గుణాలు మనం ఎప్పుడైతే కనుక మనం ఆకలింపు చేసుకుంటాం అంటే అవి ఇంబైబ్ చేస్తామో అప్పుడు మనం మళ్ళా నిజంగా రాయల వారి దీనిగా మనం అప్పుడు భావించాలన్నమాట. పేరు రాయల వారిని తగిలించుకుంటే కనుక నడవదన్నమాట. దాంతోపాటు మనం నీ దాంట్లో అందుకోసం ఇక్కడ విజయవాడలో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రంగా గారు ఉన్నారు. రంగా గారిని తప్పుగా అంటే వంగవీటి మోహన్ రంగా గారిని తప్పుగా ఒక కుల నాయకుడిగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. కాదు, ఆయన గురించి చదివిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఆయన పేదల పక్షాన ఉండి చాలామందికి ఏంటంటే లారీ క్లీనర్లు రిక్షా వాళ్ళు ఇట్లా ఎంతోమంది కులాలకు అతీతంగా చేసి అంటే ఎప్పుడైతే కనుక అది రాచగుణం అనమాట, అది రాయల గుణం అనమాట. అది ఆ గుణాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇది ఇక్కడ అంతేగాని తోకలో పెట్టుకొని నేను ఇదని మనం ఏదో కాలర్ ఎగరేసుకొని తిరిగితే నడవదు అనమాట. అది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలానే ఈ కృష్ణదేవరాయల జయంతి వేడుకలకు ఇక్కడ ఇంతటి సభను నిర్వహించడానికి సహకరించిన అతిథులకు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను.
ఇంకోటి మన రామకృష్ణ చెప్తున్నాడు, ఎంప్లాయీస్ అందరూ బయటికి వచ్చే పరిస్థితి అంటే కొంచెం మెల్లిగా వస్తున్నారని చెప్పేసి. నేను 16-17 ఏళ్ళ నుంచి నేను ఈ మీటింగ్లు గట్టి అటెండ్ అవుతూ ఉంటాను. అందరు జనరల్గా రిటైర్మెంట్ అయ్యేటప్పటికి మొదలెడతారు అనమాట. సో నేను 16-17 దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, కష్టాలు ఎదుర్కొన్నాము, బట్ చాలా తృప్తి కూడా ఉంటుంది అనమాట. మనం క్రమంలో మీరు అసోసియేషన్స్లో మీరు ఇందాక మనం అన్ని అనుకున్నట్టుగా 10 మందికి ఏమైనా సమస్య వస్తే కనుక మీరు ఒకరికొకళ్ళు సహాయకారిగా ఉంటే కనుక దాని నుంచి వచ్చే తృప్తి ఉంటుంది. అంతేగాని ఎంతసేపు మేము ఇక్కడ ఈ అసోసియేషన్లు మనం ఉంటే కనుక మనకి ఏమవుతుందో లేదా మనకి ఏమైనా ముద్ర వేస్తారో ఇట్లా అనుకుంటే కనుక కాదనమాట. సో అందుకోసం బయటికి రావాలి ఎంప్లాయీస్, బయటకు వచ్చి మంచి వైపు అంతే. కూర్చున్నప్పటి నుంచి రాజకీయాలు వాణి తిడతాం వీణి తిడతాం అది కాదనమాట. అనేది మంచి చేసుకోవడానికి చేయాలన్నమాట, అది చేయాలి ఎంప్లాయీస్ అనేది. ఓకే.